శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో 3వ స్కందంలో ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, పోయిన వారము బ్రహ్మాండోత్పత్తి ఏ విధంగా జరుగుతూ వస్తూ ఉన్నది అని కూడా, బ్రహ్మం నుంచి ఒక అండం వచ్చింది, ఆ అండము విరాట్గా మారింది అని, అక్కడి నుంచి అది ఏ విధంగా మార్పులు చెందుతూ ఉన్నది, చివరికి బ్రహ్మాండంగా తయారయ్యింది అని తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే, ముందు బ్రహ్మం నుంచే బ్రహ్మాండం అంతా వచ్చింది. ఆ విషయం అర్థం చేసుకోవాలి మనం. బ్రహ్మం నుంచే బ్రహ్మం వచ్చింది. బ్రహ్మం నుంచే బ్రహ్మం వచ్చింది. పూర్ణమదః పూర్ణమిదమని అందులో నుంచే వస్తుంది, అందులోనే ఉంటుంది, అందులోకే వెళ్తుంటుంది, అందులోనే జరుగుతుంటుంది. అంతా అయి ఉన్నది, అదొకటే ఉన్నది. ఇన్నిగా కనిపిస్తూ ఉంటుంది, అదొకటి వేరే విషయము. ఇన్నిగా కనిపిస్తున్నంత మాత్రాన ఇది వేరుగా లేదు, అదే అయి ఉన్నది. ఈ విషయం మాత్రం మనకు అర్థం కావాలి. జీవేశ్వరం 2 వేరుగా ఉన్నాయి కదా. జీవ ప్లస్ కామ ఈశ్వరం అని 2 లేవు. అహం కామ బ్రహ్మలాగా. జీవేశ్వరం 2 ఒకటే. జీవమే ఈశ్వరము. ఈశ్వరము జీవభావంతో కదిలిందంటే ఈ రూపాలుగా తెలుస్తూ ఉంటుంది, అంతే విషయము. అది కానిది వేరేది లేదు అని తెలుసుకోవడమే తత్వజ్ఞానం. ఇటువంటి తత్వజ్ఞానం అంటే తాత్వికమైన యథార్థ జ్ఞానం అని అర్థం. ఉన్న విషయం ఉన్నట్టు అర్థం అవ్వడం. అట్లా అర్థం కాకపోతే ఏమవుతుంది, అహం కామ బ్రహ్మ అని పెట్టుకున్నామంటే అస్మి అని, నేను వేరుగా ఉన్నాను అని మొత్తం బ్రహ్మాండం జగత్ అంతా బయలుదేరొస్తుంది. అది అయథావత్ జ్ఞానము, అది అసత్ జ్ఞానం. దాన్ని మిథ్యా జ్ఞానం అని కూడా పిలుస్తారు. అయితే యథావత్ ఉన్నది ఉన్నట్టు తెలిసే జ్ఞానం ఏమున్నదో అది యథార్థ జ్ఞానము. దాన్ని తత్వజ్ఞానం అని పిలుస్తారు. ఇటువంటి తత్వజ్ఞానం ఉన్నదంతా ఒకటే అని అర్థమయ్యిందంటే దాంతో నివృత్తి కలుగుతుంది. వాటి నుంచి మనసు వెనక్కి తిరుగుతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని దాన్ని చూస్తూ దాని మూలాన్ని తెలుసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు బుద్ధి దాని అవస్థలో నిలబడి ఉంటుంది. ఆ స్థితిలో మనసు కదలకుండా బుద్ధిగా నిలబడి ఉన్న సమయంలో, అది నిశ్చలంగా ఉన్నప్పుడు దూరీభూత ఇతర దర్శనాలుంటాయి. మన చూసే దర్శనాలు వేరే ఇంకొకటి ఉన్నది, ఇతరం ఉన్నది అని చూసేదేదున్నదో దర్శనము. నేను దర్శిస్తూ ఉంటేనే దృశ్యం అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇతరంగా ఒక దృశ్యం ఉన్నది అన్న ఆలోచనే దూరీభూతమైపోతుంది, ఇంక దూరమవుతుంది. రెండోది ఉన్నది అన్న ఆలోచనే లేకుండా పోతుంది. ఇతర ఆలోచన లేకుండా ఉన్న సమయంలో జీవాత్మ జ్ఞానం కలగడం వల్ల జీవమే ఆత్మ, కనిపిస్తూ ఉన్నదంతా నా స్వరూపమో. అసలు ముందు మొదలవుతున్నప్పుడు జీవేశ్వర జ్ఞానం కలుగుతుంటుంది. జీవుడంటే వేరు, ఈశ్వరుడు వేరు అని ఇద్దరుగా కనిపిస్తూ ఉన్నట్టుగా ఉన్నదంతా మిథ్యా జ్ఞానము. అయితే ఇదే అది అని తెలుస్తూ ఉండడం దగ్గర స్టార్ట్ అయ్యి, అది జీవేశ్వర జ్ఞానం కాస్త జీవాత్మ జ్ఞానంగా మారుతుంది. అంటే ఆత్మస్వరూపమే ఇదంతా అని తెలుస్తూ ఉంటుంది. ఇదే విషయం చెప్పడం కోసం, జీవేశ్వరం నుంచి జీవాత్మ వరకు చెప్పడం కోసమే మన ఈశావాస్యోపనిషత్తు కూడా ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అనుకుంటూ ఈశావాస్యం ఈశా అని స్టార్ట్ చేస్తుంది. ఈశ్వరం అని చెప్తూ ఉంటుంది. జీవం ఈశ్వరం ఒకటే అని చెప్పి. అయితే ఒక 4, 5 మంత్రాలు అయ్యేసరికి ఆత్మ అని చెప్పడం మొదలు పెడుతుంది. నీదే స్వరూపం అదే, నీ స్వరూపం అదే అని చెప్తూ ఉంటుంది. జీవేశ్వరం వేరు, మళ్ళీ జీవాత్మ వేరని మళ్ళీ అనుకోవద్దు, ఒకటే. ముందు జీవుడంటే ఆధ్యాత్మికము, ఈశ్వరుడంటే ఆది దైవికము అని 2 వేరుగా చూస్తూ ఉన్నవాడికి ఆ 2 వేరుగా లేవు అని చెప్పాలి. ఎందుకు అంటే, ఆధ్యాత్మికము, ఆది దైవికమని 2 వేరుగా ఉన్నాయని చూసామంటే ఆది భౌతికమైన సర్వ ప్రపంచం తయారవుతుంది అని ఇదే భాగవతంలో ఇంతకు ముందు స్కందంలో చెప్పారు. చివరిగా వస్తూ ఉన్నప్పుడు. ముందు అసలు ఆ జీవేశ్వరం 2 వేరుగా ఉన్నాయన్న భేదభావన పోవాలి. ఆ భేదభావన పోయినప్పుడు జీవుడు, ఈశ్వరుడు అని 2 లేవు, ఒకటే అన్నప్పుడు ఆధ్యాత్మికం, ఆది భౌతికం 2 కలిసిపోతాయి. ఆ జీవేశ్వర ఐక్యం జరిగిన తర్వాత ఇంతకీ ఈ జీవుడు వేరు, ఆ ఈశ్వరుడు వేరు కాదు, ఈ జీవుడే ఆ ఈశ్వరుడు అని చెప్పిన తర్వాత అక్కడికి ఆగడానికి వీల్లేదు. అది నువ్వే, నీ స్వరూపమే అది అని చెప్పాలి.
కాబట్టి మొత్తం ఉన్నదంతా నా స్వరూపంగా చూడ్డం అనే జ్ఞానం అప్పుడు కలుగుతుంది. దాంతో అసలు కళ్ళతో ఎదురుగా ఉన్న సూర్యుడిని ఎంత స్పష్టంగా దర్శిస్తామో అంత స్పష్టంగా ఆత్మని దర్శించుకోవడానికి అవకాశం కలుగుతుంది. అప్పుడు నిరుపాధికమై ఉన్న నిరాకారమైన నిర్గుణ తత్వాన్ని తెలుసుకుంటూ ఉంటే, మిథ్యా జ్ఞానంతో కూడి ఉన్న అహంకారమంతా తొలగిపోతూ ఉంటుంది. తొలగిపోవడం అంటే ఏమవుతుంది? పోయి ఆ సద్రూపంలోనే చేరిపోతుంది. అసత్తుగా ఉన్న ఈ అహంకారం కాస్త సద్రూపంలానే తెలుస్తూ ఉంటుంది. సతగా తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ప్రకాశిస్తూ ఉన్నదేదున్నదో, అది ప్రధానానికి కారణము, వాటికి ఆధారము, కార్యానికి ఆధారము. అదే కంటికి ప్రకాశంలాగా సమస్త కార్యకరణాలకు అనుస్యూతంగా, పరిపూర్ణంగా, సర్వవ్యాపకంగా ఉన్న బ్రహ్మమేమున్నదో అది తెలుస్తుంది. దాన్ని తెలియడమే దాన్ని పొందడము అని ఆయన చెప్తూ వచ్చారు. అక్కడి నుంచి గురుగారు మనకేం ఉపదేశం చేస్తున్నారో చూసుకుంటూ వెళ్దాము. వినుము ఆత్మవేత్తకు విష్ణు స్వరూపంబు నెరుగంగబడును. అది ఎట్లటన్నన్ గగనస్థుడగు దినకరు కిరణఛాయ జలముల గృహ కుజ్జ జాలకముల వలన తోచిన ప్రతిఫలితంబు చేత ఊహింపగపడిన అయ్యినుని పగిది అద్ధి మనోబుద్ధ్యహంకరణత్రయ నాడీ ప్రకాశమునను ఎరుంగవచ్చును. ఆత్మస్వరూపంబు వలతిగాగా చిత్తమున తోచు అంచిత శ్రీతనర్చి ఆ మహామూర్తి సర్వభూతాంతరాత్ముడగుచు ఆత్మజ్ఞులకు కాననగును. ఆత్మజ్ఞులకు, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్లకు ఆత్మ ఏ విధంగా తెలుస్తూ ఉంటుంది అంటే విను చెప్తాను. ఆత్మవేత్తకు, ఆత్మ గురించి యథార్థ జ్ఞానం కలిగిన వాడికి ఆ విష్ణు స్వరూపము విశ్వంగా వ్యాపించి ఉన్న ఏ తత్వమున్నదో అది ఎరుగంగా పడును. అది తెలుస్తూ ఉంటుంది. ఈ విశ్వం మొత్తం విశ్వంగా వ్యాపించి ఉన్నదేదున్నదో అది విష్ణు స్వరూపము. ఆది దైవికం విష్ణు, ఆది భౌతికం విశ్వం. అందుకనే విశ్వం విష్ణువు అని మొదలు పెడుతూ చెప్తూ వస్తూ ఉంటాయి ఆ నామాలు. ఈ విష్ణు స్వరూపం ఏమి? ఆ ఎదురుగా కనిపిస్తున్న విశ్వం మొత్తం. దాన్ని ఎట్లా చూస్తాడు వాడు? ఇంతకుముందు విశ్వంగా చూసేవాడు. ఇప్పుడు దాన్ని విష్ణు స్వరూపంగా చూస్తున్నాడు వాడు. అదెట్లా చూస్తాడంటే వాడు గగనస్థుడగు దినకరుడు. ఇది చాలా ముఖ్యము. దీన్ని అర్థం చేసుకోవడం అవసరం. వాడు ఆత్మవేత్త ప్రపంచాన్ని చూస్తుంటాడు. దాన్ని వాడు విష్ణు స్వరూపంగా తెలుసుకుంటూ ఉంటాడు. చూస్తూ ఉన్న ప్రపంచాన్ని విష్ణు స్వరూపంగా ఎట్లా చూసుకుంటాడంటే, ఆకాశంలో దినకరుడున్నాడు, సూర్యుడున్నాడు. ఆయన కిరణాలు, ఆ ఛాయ నీళ్లలో పడ్డది. నీళ్లలో పడి అది మళ్ళీ ప్రతిఫలించింది. ఇప్పుడు ఆకాశంలో సూర్యుడున్నాడు. మన ఇంటి పక్కన ఏదో బకెటో, బిందో ఏదో ఉంది. ఏదో చిన్న నీళ్ల కుంటనో ఏదో ఉన్నది. అందులో ఆ సూర్యుడి కిరణాలు పడ్డాయి. అవి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యాయి. ప్రతిఫలించి ఏమైంది? అవి వచ్చి మన ఇంటి గోడల పైన, కుడియాలంటే గోడలు, జాలకాలంటే కిటికీల పైన పడుతూ ఉన్నది. పడుతూ ఉంటే మనం ఆ ప్రతిఫలించిన ఆ ప్రకాశాన్ని చూస్తాం ముందు. మన ఇంట్లో మనం హాల్‌లో కూర్చొనున్నాము. మన ఇంటి కిటికీలో నుంచి గోడల పైన ఒక ప్రకాశం పడుతూ ఉన్నది. ఇప్పుడు ఈ ప్రకాశం ఎక్కడిదంటే ఏమోనండి నాకు తెలీదు ఎక్కడి నుంచొచ్చిందో అనం గదా! పోనీ అదెక్కడైనా డైరెక్ట్‌గా మిట్ట మధ్యాహ్నము సూర్యుడి కిరణాలు నా ఇంట్లో, నా హాల్‌లో గోడ మీద ఎందుకు పడతాయి? పడవు గదా! యాంగిల్ సరిగ్గా ఉండదు. అప్పుడేమవుతుంది? ఆ సూర్యుడి కిరణాలు నీళ్ల మీద పడతాయి. నీళ్లు రిఫ్లెక్ట్ అయ్యి నా గోడ మీద పడతాయి. ఆ రకంగా మనము ఓహో! ఈ ప్రతిఫలించిన ఈ ప్రకాశము అదిగో నీళ్లలో పడ్డ సూర్య ప్రతిబింబంది. ఈ ప్రతిఫలించిన సూర్య ప్రతిబింబము యొక్క ఒరిజినల్ బింబము ఆకాశంలో ఉన్న ఆ ఇనుడు సూర్యుడిది అని ఊహింపబడినది గదా! ఆ రకంగా మనం ఊహిస్తాము. ఆ పగిది అదే విధంగా. ఇప్పుడేం జరుగుతున్నది అంటే, ఆత్మ ఉన్నది. నా స్వరూపం ఉన్నది. అది
మనసు, బుద్ధి, అహంకారము అన్న ఈ ఏదో నీటి గుంటనో, ఏదో బకెటో, నీళ్ళో ఏవో ఉన్నాయి. వాటిలో ముందు సూర్యుడు పడి, అందులో నుంచి ప్రకాశం నా గోడ మీద పడ్డట్టు, ముందు ఆత్మ ప్రకాశం అహంకారాదుల మీద పడి, అక్కడి నుంచి అది మిగిలిన శరీర అవయవాల పైన కూడా ప్రతిఫలిస్తూ ఉంటుంది. లేదా ఇంకో రకంగా అర్థం చేసుకోవాలంటే, ఒక గదిలో ఆ గోడకు ఒక అద్దము, ఈ గోడకు ఒక అద్దం ఉన్నదనుకోండి. అపోజిట్ గోడలకి అద్దాలున్నాయనుకోండి. ఈ అద్దం పైన ఒక బొమ్మ పడితే, ఆ రిఫ్లెక్షన్ ఆ ఎదురుగున్న అద్దం పైన పడి, అక్కడి నుంచి ఈ అద్దం పైన, అక్కడి నుంచి ఈ అద్దం పైన పడి చాలా మంది మనుషులున్నట్టు కనిపిస్తుంది. ఒకడే మనిషుంటే, ఈ అద్దం మీద, ఆ అద్దం మీద, ఈ అద్దం మీద, ఆ అద్దం మీద పడి ప్రతిఫలించినట్టు. లేదా ఒక గదిలో చాలా అద్దాలున్నాయనుకోండి. కొంచెం యాంగిల్స్‌లో ఉన్నాయనుకోండి. అప్పుడు ఒక అద్దం మీద ఒక బొమ్మ పడితే, అది పక్కన అద్దం మీద పడుతుంది. అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఇంకొక అద్దం మీద పడుతుంది. అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఇంకొక అద్దం మీద పడ్డట్టు, నేను నేనంటే ఏమి ప్రకాశమే. నేను ఓన్లీ చిత్ స్వరూపము. నా ప్రకాశము ఇదిగో అహంకారం మీద పడి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మనోబుద్ధి, అహంకారాలన్న త్రయాల మీద పడి, అక్కడి నుంచి ప్రకాశిస్తూ ఏదో ఇంద్రియాల మీద పడి, ఇంద్రియాలన్నీ కదులుతూ ఉన్నట్టు కనిపిస్తాయి. అక్కడి నుంచి నా కర్మల మీద పడి, అక్కడి నుంచి అది రిఫ్లెక్ట్ అవుతూ, అవుతూ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెనక్కి వెళ్ళాలి. ఈ కనిపిస్తున్న వాటికి వెనకాల అసలు యాక్చువల్‌గా వీటిని కనిపింపచేస్తున్నదేమి? నా గోడ మీద పడ్డ ఏదో ప్రకాశాన్ని చూసి ఎక్కడి నుంచొస్తుంది ప్రకాశము అని చూసుకొని, ఓహో! ఇంటి పక్కన అదో బిందె ఉన్నది, బకెట్ ఉన్నది, అందులో నీళ్లున్నాయి. అవి గోడ మీద పడి మెరుస్తున్నాయి అనుకున్నప్పుడు ఏం చేస్తాము? బకెట్‌ని కొంచెం పక్కకు జరపొచ్చు కావాలంటే. ఎందుకంటే అందులో పడ్డదే గోడ మీద పడుతుంది. ఓహో! కాబట్టి. ఎందుకు అక్కడ నీళ్ళలో పడ్డది అంటే అదిగో ఆకాశంలో సూర్యుడున్నది అని మనం ఎట్లా కనిపెడతామో, అట్లానే అదే పగిదిని, అదే పద్ధతిలో అనుమాన ప్రమాణంతోటి ఊహింపతగును. ఊహించవలసి ఉన్నది. ఆ రకంగా బయట ఎందుకు చెప్పుకుంటాం మనము? ఎందుకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము ఈ మొత్తం బ్రహ్మాండోత్పత్తి మొత్తము అక్కడి నుంచి భగవంతుడు ఆ బ్రహ్మ నుంచి అదే ఒకటున్నాను చాలా అవుతాననుకున్నది అక్కడి నుంచి ఏదో మార్పులు చెందింది. అదేదో ఆకాశం వచ్చింది. అక్కడి నుంచి ఏంటో వచ్చిందని అన్నీ చెప్పుకుంటాము. ఎక్కడి నుంచి ఎక్కడికి దేనిపైనుంచి, దేనిపైనుంచి, దేనిపైనుంచి అది రిఫ్లెక్ట్ అయితూ ఉన్నది ఆత్మ ప్రకాశము అని తెలుసుకోవడం కోసం ఇదంతా ఎక్సర్‌సైజ్ లాగా చేయవలసి ఉంటుంది. ఆ విధంగా ఆ ప్రకాశాన్ని ఎరుంగవచ్చును, తెలుసుకోవచ్చు. ఆత్మ స్వరూపము వలతిగాగా నా స్వరూపమది. నా స్వరూపం ఎట్లా ఉంటుంది అంటే, నాకు అనుకూలంగా ఉంటుంది. నాకు ప్రతికూలంగా ఉంటే ఎదురుగా ఉంటుంది. అప్పుడు నేను దాన్ని చూడొచ్చు. నా ఆత్మ స్వరూపం నాకు అనుకూలంగా ఉంటుంది. నా వైపే ఉంటుంది. నేనై ఉంటుంది. అయితే దాన్నెట్లా తెలుసుకోవాలంటే, చిత్తంలో మాత్రమే తెలుస్తూ ఉంటుంది. ఎందుకని? ఇంతకు ముందు మనము ఇదే కారణానికి అంతఃకరణ చతుష్టయం చూసుకున్నప్పుడు వాసుదేవము, తర్వాత సంకర్షణము, తర్వాత అనిరుద్ధం అని చెప్పుకుంటూ ముందు చిత్తము, తర్వాత అహంకారం, తర్వాత మనస్సు అని చెప్పుకుంటూ వచ్చాం. వాసుదేవమేమో చిత్తము, సంకర్షణమేమో అహంకారము. ఆ తర్వాత అందులోని మార్పుల చేత మనసొస్తుంది. దాన్ని అనిరుద్ధమని పిలుస్తాము. దాన్ని అడ్డుకోవడం కష్టం. అది నిరోధించడం కష్టం దాన్ని అని చెప్పుకుంటూ వచ్చాము. ఇంకా తర్వాత బుద్ధి అని. అందుకని ఇదంతా చెప్పుకోవాల్సొచ్చింది. అది చిత్తము దగ్గర మహత్ అది చిత్తంగా ఉన్నప్పుడది మహత్తుగా వ్యాపిస్తుంది. బయట బ్రహ్మాండమంతా మహత్తుగా, లోపల జీవి దగ్గర అది చిత్తంగా ఉంటుంది. అక్కడి నుంచి మార్పులన్నీ మొదలయ్యాయి గాబట్టి, అక్కడ తెలుసుకోవడం ఈజీ. అయితే ఒకవేళ ఇదే చిత్తము మారుతూ, మారుతూ మనసుగా, అహంకారంగా, బుద్ధిగా ఉన్నది అంటే మాత్రం తెలుసుకోలేము. ఆ 3 కాకుండా అదే అంతఃకరణము చిత్తంగా ఉన్నప్పుడు మాత్రమే అది తోస్తుంది. నా ఆత్మ స్వరూపం నాకెప్పుడు తెలుస్తుంది అంటే, చిత్తంగా ఉన్నప్పుడు మాత్రమే నాకు తోస్తుంది. అందుకనే చిత్తముగా ఉండాలి. చిత్తంగా నా అంతఃకరణం ఎప్పుడు ఉంటుందంటే, అది శుద్ధంగా ఉన్నప్పుడు. శుద్ధంగా ఉన్నప్పుడు అంటే, మనసుకి సంకల్ప వికల్పాలుంటాయి. బుద్ధికి రకరకాల స్థితులుంటాయి. అహంకారానికి అంతులేని తలలుంటాయి. అహంకారం ఎన్నో రూపాలుగా లేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు అది తెలియదు గానీ, రజోతమో గుణాలు లేకుండా ఉన్నప్పుడు మనసుగా, బుద్ధిగా, అహంకారంగా కాకుండా అంతఃకరణం చిత్త
చిత్తం మాత్రంగా ఉన్నది అంటే అది శుద్ధమై ఉందని అర్థం. ఆ విధంగా అది శుద్ధమై ఉన్నప్పుడు దాని పేరు వైరాగ్యం. ఆ రకంగా ఉన్నప్పుడు మాత్రమే పూర్ణమై ఉన్న తత్వం తెలుస్తుంది. అది జ్ఞానం. శుద్ధంగా ఉన్నప్పుడే పూర్ణమై ఉంటుంది. శుద్ధత లేకపోతే, వైరాగ్యం లేకపోతే పూర్ణత్వం, జ్ఞానం తెలియదు. పరిశుద్ధం అంటే వైరాగ్యం, పరిపూర్ణం అంటే జ్ఞానం, ప్రజ్ఞానం. ఈ జ్ఞానం తెలియాలి అంటే అచిత్తము శుద్ధమై ఉండాలి. ఇది దాని రిక్వైర్మెంట్. దీనికి ఎక్సెప్షన్ లేదు. ఎందుకు ఆత్మస్వరూపం, నా స్వస్వరూపం నాకు తెలియట్లేదు అంటే చిత్తంగా ఇంకా లేను నేను. అహంకారంగానో, బుద్ధిగానో, మనసుగానో ప్రవర్తిస్తూ ఉన్నంత వరకు తెలియదు. ఆ రకంగా అంచిత శ్రీ తనర్చి అంత గొప్పగా ఉన్న ఆ మహామూర్తి సర్వభూతాంతరాత్ముడు, అన్ని భూతాల్లో, అన్ని ప్రాణుల్లో ఉన్నది అదే. ఇప్పుడు మీ రూపాలుగా ఉన్నది నేనే. మీ పక్కన ఉన్నది నేనే. మీ వెనక ఉన్నది నేనే. మీ ముందు నేనే. మీ పక్కన వాళ్ళలో ఉన్నది నేనే. మీ పైన ఉన్నది నేనే. అంతటా ఉన్నది నేనే. అన్నిట్లో ఉన్నది నేనే. ఆ రకంగా మాత్రమే ఆత్మజ్ఞులు తెలుసుకుంటూ ఉంటారు. ఆ విధంగానే కాననగును, తెలుసుకోవలసి ఉన్నది అని చెప్తూ, మరియు జీవుడు పరమాత్మ అనుషక్తుండై భూతాది తత్వంబులు లీనంబులై ప్రకృతి యందు వాసనా మాత్రంబు గలిగి అకార్యకరణంబులై ఉన్న సుషుప్తి సమయంబునన్ తాను నిద్రస్తుండగుచో ఇతరంబు చేత కప్పబడని వాడై పరమాత్మానుభవంబు చేయుచుండును అని చెప్పిన విని దేవహూతి ఇట్లనియన్. ఇప్పుడు మనకి 3 అవకాశాలు ఇచ్చారు. మనకి 3 అవకాశాలు మనమే ఇచ్చుకుని ఈ రూపాలు తెచ్చుకున్నాము. మనము ఈ రూపాలు తెచ్చుకుంటే, ఈ రూపాల్లోకి వచ్చేసామంటే, మన గురించి మనం మర్చిపోతామని తెలుసు కాబట్టే 3 అవకాశాలని పెట్టుకొనొచ్చాము. 4 అవకాశాలు చెప్పుకుందాం. 5 అవకాశాలు చెప్పుకుందాం యాక్చువల్లీ. 5 చెప్పుకుందాము. ఒకటేమంటే దీని గురించి ఆలోచించి, భావించి, తెలుసుకుని, ఆచరించి, చివరికి అదే తత్వాన్ని యదార్థంగా గ్రహించిన వాళ్ళెవరున్నారో, వాళ్ళు ఆచార్యులై మళ్ళీ పక్క రూపాల్లో ఉన్న నాకు చెప్తూ ఉంటారు. మర్చిపోయిన రూపాలకి గుర్తు చేసుకున్న రూపాలు చెప్తూ ఉంటాయి. అది ఒక అవకాశం మనకు. గురువులుగా, ఆచార్యులుగా ఉండి చెప్తూ ఉంటారు. రెండో అవకాశం మనకు మనం కల్పించుకున్నదేంటంటే, ఆగమాల్లో, శాస్త్రాల్లో రాసి పెట్టుకున్నాం. మర్చిపోతామని తెలుసు గాబట్టి, శాస్త్రాల్లో ఇదిగో నీ స్వరూపం ఇది, నీ స్వరూపం ఇది, అది గాదు. అవన్నీ అనాత్మ స్వరూపాలవి. వాటి గురించి గాదు. నీ ఆత్మస్వరూపం, నీ స్వరూపం, నీ స్వస్వరూపం ఇది అని చెప్తూ ఉండే శాస్త్రాలన్నీ రాసి పెట్టుకొనొచ్చాం. అందుకనే వాటిని పొద్దస్తమానం చదువుతుంటాం మనకు మన గురించి గుర్తు రావాలని. ఆ 2 కాక ఆచార్యోపదేశము, శాస్త్ర జ్ఞానము 2 కాక ఇంకొక 3 ముఖ్యమైన అవకాశాలు రోజు మన గురించి మనం గుర్తు చేసుకోవడం కోసం పెట్టుకున్నాము. ఒకటేంటంటే నిద్ర. ఆ నిద్రను చూసావా? దాని గురించి ఆలోచించు. రోజు నిద్రపోతావు, లేస్తావు. ఎక్కడికెళ్ళొచ్చావు? నిద్రపోతున్న సమయంలో ఏమయ్యావు? నీకా కాలంతో సహా అన్నీ ఆగిపోయాయి. నిద్ర లేచిన తర్వాత ఎంత టైం అయిపోయిందని చూసుకోవాల్సొస్తుంది నువ్వే. ఎందుకు? ఆ సమయంలో కాలాతీతమై ఉంటావు. నీలో త్రిగుణాలు 3 లయమై ఉంటాయి. ఆ సమయంలో కర్మలన్నీ నశించి ఉంటాయి. ఆ సమయంలో ఏ ఇంద్రియాలు వ్యాపారాల్లో ఉండవు. అన్ని ఇంద్రియ వ్యాపారాలు సద్దుమణిగి ఉంటాయి. అప్పుడు నువ్వెక్కడున్నావు? నీలోనే ఉన్నావు. మొత్తం నీవన్నీ నీలోనే లయమై ఉంటాయి. అది చూసుకున్నావా? రోజు అనుభవిస్తున్నావు నిన్ను నువ్వు. దాని గురించి ఆలోచించుకో, దాని గురించి ఆలోచించుకో అని జ్ఞాపకం చేయడం కోసమే రోజు మనకొక నిద్రుంటుంది. సుషుప్తి అవస్థ. రెండో అవకాశము అంటే నన్ను నేను అనుభవించడం అంటే ఏమి అంటే ఇదో చూడు, అన్నం వండుకొని తిను. అన్నం వండుకున్నావా? తిన్నావా? తెలిసిందా? అది ఎట్లా వండుకున్నావు? ఏదో కత్తులతో వాటితో వస్తువుల్ని కోసి, ఏదో మంటతో వాటిని కాల్చి అని ఉంది గదా! దాన్నే చూసుకో. అగ్ని అన్న వైరాగ్యము, కత్తులు అన్న జ్ఞానము, జ్ఞాన వైరాగ్యాలతోటి నువ్వు నీ కర్మలను పచనం చేశావనుకో, అప్పుడు నువ్వు అనుభవిస్తున్నదేమి నీ ఆత్మస్వరూపమే.
రోజు అనుభవిస్తావు నువ్వు. బయట అనాత్మల్ని అనుభవిస్తావు. నీ ఆత్మను నువ్వు అనుభవించొద్దు చూసుకో అని గుర్తు చేస్తూ ఉన్నట్టు ప్రతిరోజు తిను, ప్రతిరోజు తిను. ఏమి తినేది? అనాత్మని గాదు. ఆత్మని అనుభవించు అని చెప్తున్నట్టుంటుంది. మూడో అవకాశము ప్రతిరోజు స్నానం చేయి, ప్రతిరోజు స్నానం చేయి, ప్రతిరోజు స్నానం చేయి. ఎందుకురా స్నానం చేయడం? శుద్ధి. శుద్ధి ఎట్లా చేసుకోవాలని, చిత్తశుద్ధి ఎట్లా చేసుకోవాలి? శరీరాన్ని శుద్ధి చేసినట్టే చిత్తాన్ని శుద్ధం చేయాలి. ప్రతిరోజు చేయాలి అని చూపిస్తూ, చిత్తశుద్ధి కోసం ఎగ్జాంపుల్ లాగా స్నానం ఒకటుంటుంది. లేకపోతే ఎందుకు నాకు? నాకెందుకు ఈ స్నానాలు ఇవన్నీ? అందుకనే అవధూతలు ఇంక స్నానాలన్నీ ఎందుకు చెయ్యరు? వాళ్ళకి విషయం అర్థమైంది. రోజు శరీరాన్ని ఎందుకు శుద్ధి చేస్తున్నాం రా అని చేసి, 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 చేసి శరీరాన్ని కడిగి, కడిగి, తోమి, తోమి, రుద్ది, రుద్ది చివరికి ఏదో ఒక రోజు ఎందుకు చేయిస్తున్నాను నేనిదంతా అని అర్థమై వాడు చిత్తాన్ని సిద్ధం చేసుకున్నాడంటే, వాడి అంతఃకరణాన్ని శుద్ధం చేసుకొని చిత్తంగా మార్చాడంటే ఇంక శరీరానికి ఏమీ జేయక్కర్లేదు వాడు. అది తెలుసుకోవడం కోసమే స్నానం ఒకటుంటుంది. శుద్ధి కోసము, పరిశుద్ధంగా ఉండడం అన్నదేంటో నేర్పించడం కోసం, వైరాగ్యం చూపించడం కోసము స్నానము. ఆత్మానుభవాన్ని తెలుసుకోవడం కోసము అన్నము. అందుకే అన్నం అన్నాద ఏవచ అని గూడా మళ్ళీ అదే పనిగా ఉపనిషత్తుల దగ్గర నుంచి భగవద్గీత దాకా ఉంటాయి. నిన్ను నువ్వు ఎట్లా తెలుసుకుంటావంటే అన్నీ నీలో లయమైనప్పుడు. చూసావా? అదిగో ప్రళయం, నిద్ర అని చూపించడం కోసమే ఈ 3 పనులు రోజు చేయిస్తారు మనతో. అయితే ఈ 3 పనులు రోజు చేస్తాం గానీ ఎందుకు చేస్తున్నామని ఆలోచించలేదనుకోండి వ్యర్థమైపోతుంది. అవకాశాలు ప్రతిరోజు మనకి మనం ఇచ్చుకునే అవకాశం జారిపోతుంది. దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా ప్రతిరోజు ఆటోమేటిక్‌గా స్నానం చేస్తాం, ఆటోమేటిక్‌గా వండుకుంటాం, ఆటోమేటిక్‌గా తింటాం, పడుకుంటాం, నిద్రపోతాం, లేస్తాం, మళ్ళీ స్నానం చేస్తాం అంటే మనకిచ్చుకునే అవకాశాలు వ్యర్థమైపోతాయి. వాటి గురించి ఆలోచించామనుకోండి, ఎందుకు చేస్తున్నానో, ప్రతిరోజు ఎందుకు చెయ్యాలి? ఇదే విధంగా ప్రతిరోజు శరీరానికి శుద్ధి చేసినట్టే బుద్ధికెందుకు శుద్ధి చెయ్యట్లేదు నేను? ఇంత మాలిన్యము నా మనసు నిండా ఉన్నదంటే దాన్నెందుకు నేను శుద్ధి చేయట్లేదు అని ఆలోచించుకొని మొదలుపెట్టాలి. రోజు అన్నం తింటున్నామంటే అసలు ఈ అన్నం ఏంటి పరబ్రహ్మ స్వరూపం అని పైగా రోజు నాతోటి అనిపిస్తారు. అన్న స్వరూపం అన్నం అంటేనే పరబ్రహ్మ స్వరూపం అంటే నేను రోజు పరబ్రహ్మాన్ని తింటున్నాను, అనుభవిస్తున్నానంటే నిజంగా తింటున్నానా? వంకాయ కూర తింటున్నానా? భగవంతుడిని అనుభవించడం ఎట్లా? అని కూర్చో ఆలోచించుకో అవకాశాలున్నాయి చూసుకో ఎన్నున్నాయో. పుస్తకాల నిండా, శాస్త్రాల నిండా అదే ఉన్నది. భగవద్ అనుభవం ఎట్లా కలుగుతుంది? నిద్రపోయావా నువ్వు? ఏం చేస్తావు నిద్ర టైంలో? మొత్తం నీలో ఉన్న అన్ని కార్యాలు, కరణాలన్నీ నీలోనే లయమైపోతాయి ఆ సమయంలో. మొత్తం ప్రకృతంతా లీనమై ఉంటుంది నీలోనే, లయమై ఉంటుంది. అసలు మొత్తం ప్రకృతి వాసన మాత్రంగా ఉంటుంది. ఊరికే నిస్త్రాణంగా ఉంటుంది కదా! చూస్తున్నావా? ఆ నిద్ర గురించి నువ్వు ఆలోచించుకున్నావా? జీవుడు పరమాత్మకి అత్యంతంగా తగులుకుని ఉండే సమయమేది? పరమాత్మ అనుషక్తుడై పూర్తిగా అంటుకుని అందులోనే ఉంటాడు. ఆ సమయంలో. ఏమవుతుందప్పుడు భూతాదులన్నీ పంచభూతాలు, పంచభూతాలతో తయారైన రకరకాల పంచ తన్మాత్రలు అన్నీ ఆ తత్వాలన్నీ మొత్తం ప్రకృతంతా లీనమై ఉంటుంది. నీలోనే లయమై ఉంటాయి అవన్నీ. ఊరికే వాసన మాత్రంగా ఉంటాయి. అకార్యకరణంబులై వాటికి కార్యాలు లేవు. మన కరణాలు, ఇంద్రియాలేవి పనిచేయవు గూడా. మొత్తం అన్ని వ్యాపారాలు కట్టేసుంటాయి. పనంతా మానేసి. ఆ సమయంలో ఆ సుషుప్తి సమయంలో వాడు నిద్రస్తుడై ఉన్నప్పుడు ఇతరంబు చేత వేరేది రెండోది ఉన్నది, ప్రపంచం ఉన్నది. నాకేవో పనులున్నాయి. నా పేరిది. నేను పలానా ఊళ్ళో ఉంటానని ఏమైనా వేరేది ఇంకొకటితో పాటు కలిసి ఉంటాడా? ఏది ఏ అజ్ఞానం వాడినప్పుడు కప్పి ఉంచదు. వాడి మాత్రంగా వాడుంటాడు కాబట్టే వాడికేమీ తెలీదు. వాడి మాత్రంగా వాడుంటాడు గాబట్టే అటువంటి సుషుప్తి స్థితిలో వాడితో వాడు రమిస్తాడు కాబట్టే ఆత్మారాముడై ఉంటాడు ఆ సమయంలో. అందుకనే వాడు ఆనంద స్వరూపమై ఉంటాడు. గాఢ సుషుప్తి నుంచి నిద్ర మేలుకున్న ప్రతివాడు సంతోషంగానే నిద్రలో నుంచి బయటకొస్తాడు. వాడెప్పుడు ఏడుస్తూ ఎవడు రాడు. కలల్లో నుంచి వచ్చేప్పుడు కలల్లో ఇంకా మొత్తం ప్రకృతంతా లయం గాలేదు. కార్యకరణాలన్నీ క్వైట్‌గా లేవు. మనసు ఇంకా పనిచేస్తూనే ఉన్న సమయంలోనే కలలొస్తాయి. కానీ సుషుప్తి సమయంలో అన్నీ ఆగిపోయిన సమయంలో నీలో నువ్వే ఉంటావు. ఈ విషయం మళ్ళీ మనకు చాందోగ్యోపనిషత్తు గూడా చెప్పింది. ఉద్దాలకుల వారు శ్వేతకేతుకు చెప్తూ ఒక ఎగ్జాంపుల్ ఈ నిద్ర, కల గురించి ఎంత జెప్పారో.
అప్పుడు ఆ సమయంలో నీతోటే నువ్వుంటావు కాబట్టే నితరాం ఆనందం, ఇంకా అంత ఇంత ఆనందం గాదు. అక్కడి నుంచి బయటికొచ్చిన తర్వాత గూడా కొంతసేపు అదే ఆనందంతో, తన్మయత్వంతో ఉంటావు. అప్పుడు ఏది వేరే వస్తువన్నది లేదు. దేనితో కప్పని వాడవై నీ స్వరూపంతో నువ్వుంటావు. దాని పేరు పరమాత్మ అనుభవము. ఆ రకంగా వాళ్ళు మెలుకునే చేస్తారు. అంటే వాళ్ళు ఇప్పుడు నేను ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాను, తర్వాత సుషుప్తిలో ఉంటానని అనుకుంటాను. కానీ ఎవరికైతే ఈ ఆత్మ జ్ఞానం కలుగుతుందో, ఆత్మానుభవం అయిందో, ఎవరైతే ఈ ఆత్మవేత్తలై ఉన్నారో, వాళ్ళు మెలుకున్నా, పడుకున్నా ఇదే అవస్థలో ఉంటారు. వాళ్ళు ఆత్మానుభవంతోటే ఉంటారు. మామూలుగా ఆత్మానుభవం ఇంకా కాని వాళ్ళకి శాంపుల్‌లాగా సుషుప్తి అవస్థలో తెలుస్తూ ఉన్న విషయము, ఆత్మానుభవం జరిగిన వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు అందులోనే ఉంటారు అని ఆయన చెప్పారు. చెప్తే అప్పుడు దేవహూతి ఇంకా కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నది. విమలాత్మ, ఈ పృథివికిని గంధమునకును, సలిలంబునకును, రసంబునకును అన్యోన్యమగు అవినాభావ సంబంధమైన సంగతి ప్రకృత్యాత్మలకును సతతంపునన్యోన్య సంబంధమై ఉండు. ప్రకృతి తాను అయ్యాత్మ పాయుట ఎట్లో? ఇదొక ప్రశ్న. రెండో ప్రశ్న. తలపోయెనొక మాటు తత్వబోధము చేత భవభయంబులనెల్ల పాయుట ఎట్లో? ఇది రెండో ప్రశ్న. చచ్చి క్రమ్మర పుట్టని జాడ ఏది? ఇది మూడో ప్రశ్న. ఇన్నియూ తెలియనానతి ఇచ్చి నన్ను కరుణ రక్షింపవే దేవగణ సుసేవ్య భక్తలోకానుగంతవ్య పరమపురుష. ఓ పరమపురుష, భక్తజనుల చేత చేరబడేవాడా, దేవగణం చేత సేవింపబడేవాడా, నాకు 3 ప్రశ్నలున్నాయి, జవాబు చెప్తావా? ఓ నిర్మలమైన ఆత్మ కలిగిన వాడా, పరిశుద్ధాత్మ, ఈ పృథివికి గంధం ఉంటుంది, భూమికి వాసన ఉంటుంది, నీళ్లకు రసం ఉంటుంది, అగ్నికి రూపం ఉంటుంది, గాలికి స్పర్శ ఉంటుంది, ఆకాశానికి శబ్దం ఉంటాయి. ఇవన్నీ వాటి వాటి గుణాలు ఆయా భూతాలను వదిలిపెట్టి ఉండవు. అంత అన్యోన్యంగా ఉంటాయి. అటువంటప్పుడు వాటి అవినాభావ సంబంధం అంతా ఇంత గాదు. ఈ సంగతి ఇట్లా ఉంటుంది గదా! ఇదే పద్ధతిలో ప్రకృతి గూడా ఆత్మను తగులుకునే ఉంటుంది గదా! సతతము ఎల్లప్పుడూ అన్యోన్య సంబంధమై ఉంటుంది. ప్రకృతి ఎప్పుడూ ఆత్మను తగులుకుని ఉంటుంది. మరిప్పుడు ప్రకృతి తాను ఆ ప్రకృతి ఆ ఆత్మ బయట ఎట్లో ఇప్పుడు ఈ ప్రకృతిలో నుంచి ఆత్మ బయటపడ్డమేంటి? మోక్షం అంటే ఏమి? ప్రకృతిలో నుంచి బయటపడ్డమే మోక్షం అని చెప్తే, ఎప్పుడు ఆత్మను నన్ను తగులుకోనే ఈ ప్రకృతంతా ఉన్నది అంటే, ఎందుకంటే నేను లేకపోతే ప్రకృతి ఉండదు. నేను లేకపోతే ప్రకృతి ఉండదు. అదేమో నన్ను వదిలిపెట్టి ఉండదు. నన్నిట్లా తగులుకొని ఉన్నదది మొత్తం ప్రపంచం బ్రహ్మాండమంతా. ఇప్పుడు నేను దాంట్లో నుంచి బయటపడ్డం ఎట్లా? అదొక క్వెషన్. సెకండ్‌ది తలపోయిన ఎంత ఆలోచించినా నాకర్థం కాని విషయం ఏంటంటే, ఒక మాట తత్వబోధము చేత భవభయంబులనెల్ల వదిలిపెట్టేయడం ఎట్లా? ఒక్కసారి నీకు ఆ యథార్థ తత్వం నీకు అవగతం అయిందంటే, తత్వజ్ఞానం నీకొక్కసారి కలిగిందంటే చాలు భవభయములు, జన్మలు, మరణాలు. భవం అంటే పుట్టుక, భయం అంటే మృత్యువు. జనన మరణాలింక ఉండవు. మొత్తం అన్నీ పాసిపోతాయి అని జెప్తారే! అదెట్లా అండి? అదెట్లా? ఒక్కసారి తత్వబోధ కలిగితే, ఆత్మజ్ఞానం కలిగిందంటే మాత్రము జనన మరణాలుండవని జెప్తారు. అదెట్లానండి? ఒక్కటేసారి ఆత్మజ్ఞానం కలగగానే వెంటనే ఇట్లా జరుగుతుందంటారు. అదెట్లా జరుగుతుంది? దానికేం జేయాలి? తర్వాత ఒకవేళ నేను చచ్చిపోయాననుకోండి, మళ్ళీ పుట్టకుండా ఉండాలి. మళ్ళీ పునరావృత్తి ఉండరాదు. అపునరావృత్తికి మార్గమేమి? జాడ ఏది? ఇన్నియు తెలియనానతి ఇచ్చి ఇవన్నీ నాకు అర్థమయ్యేలాగా చెప్పి, నన్ను కరుణ రక్షింపవే, దయతో నన్ను రక్షించు అని అడుగుతున్నది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక్కసారి ఆ తత్వజ్ఞానం కలిగిందంటే మళ్ళీ జనన మరణాల చక్రం ఉండదు అంటే, అదెట్లా అని అడిగింది. ఇది అర్థమైతే తర్వాత మూడో ప్రశ్న ఉండదింకా. చావడం అన్నది ఉండదని అర్థమైతుంది. తత్వజ్ఞానం కలిగిందంటే, ఆత్మజ్ఞానం కలిగిందంటే
ఆత్మకి చావు లేదు. ఆత్మ అంటే నా స్వరూపం. నాకు చావు లేదు అని అర్థమైతుంది. నేను చచ్చిన తర్వాత మళ్ళీ పుట్టకుండా ఉండడం ఎట్లా అని ఇంక దాన్ని ఆ ప్రశ్న అసలు రాదు. చావు పుట్టుకలన్నవి లేవు, అదంతా మిథ్య అన్న విషయం అప్పటికి అర్థమైతుంది. ఇంతవరకొచ్చిందంటే మాత్రం ఈ రెండో ప్రశ్నకి జవాబు తెలిసిందంటే మాత్రం అసలు మూడో ప్రశ్న ఉండను గూడా ఉండదు. దానికన్నా ముందు ఈ ప్రకృతి నన్ను అంటుకొని ఉన్నది గదా! దాంట్లో నుంచి నేను బయటపడ్డం ఎట్లా అంటే, నువ్వు ప్రకృతిలో నుంచి బయటపడదామని ప్రయత్నం చేసినంత వరకు అది ఉంటుంది. నిన్ను అంటుకొని ఉంటుంది. ప్రకృతిని కూడా నా స్వరూపము అనుకోని చూస్తేనే అది నీలో లయమై ఉంటుంది. ఒకవేళ ప్రకృతిని కూడా నా స్వరూపంగానే నేను చూసానంటే, అంతా ఆత్మస్వరూపమైనప్పుడు ప్రకృతి వేరుగా ఉండడము, నన్ను తగులుకొని ఉండడము, దాంట్లో నుంచి నేను బయట పడ్డము అని ఇన్ని ఉండవు. ఇదొకటి అర్థమయ్యిందంటే, తర్వాత ఒక్కసారి తత్వజ్ఞానం కలిగితే నాకు ఈ జన్మ మరణాలన్నీ పోవడం ఎట్లా అన్న ప్రశ్న రాదు. జన్మ ఒకటి, మరణం ఒకటి అన్న ఆలోచన కూడా రాదు. మొదటిది అర్థమైందంటే రెండోది, మూడోది ఉండదు. రెండోది అర్థమైతే మొదటిది, రెండోది ఉండదు. అసలు ఒకటి అర్థమైతే మొత్తం 3 ఒకటే ప్రశ్న. అర్థమైన వాళ్ళకి 3 ఒకటే విషయము. కాబట్టి 3 ప్రశ్నలకు జవాబు ఒక్కటే. రెండోది ఉన్నది అని నువ్వు చూస్తూ ఉన్నావు అంటే, ప్రకృతి ఉంటుంది, నువ్వు ఉంటావు, జన్మలు ఉంటాయి, మరణాలు ఉంటాయి, అంటుకొని ఉండడము ఉంటుంది, బంధాలు ఉంటాయి, అందులో నుంచి బయటపడ్డం అన్నది ఉంటుంది, ఇంకేవేవో ఉంటాయి, అక్కర్లేనివన్నీ ఉంటాయి. నువ్వు రెండోది ఉన్నది అని చూసావంటే మాత్రం. ఉన్నదంతా ఒక్కటే అని ఆత్మస్వరూపంగా చూసావంటే మాత్రం అన్నీ ఒకటే అయిపోతాయి. అప్పుడు ఇన్ని ప్రశ్నలుండవు. అయితే ఆ తల్లి, ఆ సాధకుడు ఇప్పుడిప్పుడే అందులోకి అడుగు పెడుతూ ఉండడం చేత, ముందామె అడిగిన ప్రశ్న ఏమి? ఈ మహామోహము నన్ను తగులుకుని ఉన్నది. ఇందులో నుంచి బయటపడ్డం ఎట్లా అని అడిగితే, అది ఆమె మొదటి ప్రశ్న. ఆ ప్రశ్నకు ఆయన చెప్పిన జవాబేమి? అసలు మోహం అన్నది లేదు. మోక్షము నీ స్వరూపం అని జెప్పాడు. మోక్షం స్వరూపమైతే మరి నాకు ఆ ఫీలింగ్ రావట్లేదు గదా! అంటే, ఎందుకు రావట్లేదంటే, నీ గురించి నీకు తెలియట్లేదు గాబట్టి, అందుకని. నీ స్వరూపం గురించి నువ్వు తెలుసుకున్నావంటే, నీకు బంధము లేదు, మోక్షము లేదని అర్థమైతుంది అని జెప్పాడు. ఆమె ఇప్పుడు బంధం లేదంటే నన్ను తగులుకుని ఉన్నది గదా! ఇందులో నుంచి బయటపడ్డం ఎట్లా అని మళ్ళీ అడిగింది. ఇప్పుడు దీనికి ఆయన మళ్ళీ జవాబు చెప్తారు. మన గురువుగారు చూసుకుంటూ వెళ్దాము. అనిన భగవంతుండు ఇట్లనియే. అనిమిత్తంబైన స్వధర్మమునను, నిర్మలాంతఃకరణంబునను, సునిశ్చితంబైన మద్భక్తి యోగంబునను, సత్కథా శ్రవణ సంపాదితంబైన వైరాగ్యంబునను, దృష్ట ప్రకృతి పురుష యాథాత్మ్యంబగు జ్ఞానంబునను, బలిష్టంబై కామానభిష్వంగంబగు విరక్తి వలనను, తపోయుక్తంబైన యోగంబునను, తీవ్రంబైన చిత్తైకాగ్రతం చేసి పురుషుని తగు ప్రకృతి దంతహ్యమానంబై తిరోధానంబు నొందును. అదియునుగాక అరణిగతంబైన వహ్నిచే అరణి దహింపబడుచందంబున జ్ఞానంబునను తత్వదర్శనంబునను చేసి నిరంతరంబు బలవంతంబును దృష్ట దోషంబును అగు ప్రకృతి జీవుని చేత భుక్తభోగమై విడువంబడును అని చెప్పి, ఆమడిగిన ఇంత ముఖ్యమైన ప్రశ్నకు మన గురువుగారు చెప్తూ ఉన్న జవాబుని ఏ విధంగా, ఏ విధంగా ఈ మోహంలో నుంచి నేను బయటపడగలను అని అడిగితే, ఆయన మార్గాన్ని ఉపదేశం చేస్తున్నారు. ఏ విధంగా మోహంలో నుంచి బయటపడొచ్చని. దీన్ని మన పోతన గారు పద్యాల్లోనే పెట్టి ఉంటే, చిన్న చిన్న కంద పద్యాలు అట్లా ఏవైనా సరే చాలా ఈజీగా, సులువుగా గుర్తుండి, మనము నోటికి నేర్చుకోవడానికి అవకాశం ఉండే పద్యాలుగా ఇచ్చుంటే బాగుండేది. ఎందుకు అంటే, పద్యాలుగా ఉన్నప్పుడు వాటి లక్షణమేమి అంటే పద్యాలు, పాటలు ఇట్లాంటివేవైనా ఉంటాయంటే వాటికి ట్యూన్స్ ఉంటాయి. వాటికి నడక ఉంటుంది. వాటికొక పద్ధతి ఉంటుంది. వాటితో ఏమవుతుందంటే పాటలుగా అట్లా ఉన్నాయి, పద్యాలుగా ఉన్నాయంటే నోటికి నేర్చుకున్నామంటే అవి ఎప్పుడైనా గుర్తుకొస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వాటి గురించి ఆలోచించుకోవడానికి వీలుగా ఉంటుంది. వచనాల్లో ఉంటే ఏమవుతుందంటే వాటిని ఆ సమయానికి ఎట్లో ఒకట్లా కష్టపడి చదువుకుంటాము. తర్వాత ఇంకా వాటిని బట్టియం వేయము. వాటిని ఇంకా రెండోసారి వెనక్కొచ్చి చదువుకోవడం అవన్నీ ఉండవు. మళ్ళీ ఒకవేళ ఎప్పుడైనా చదువుకోవాలంటే వెనక్కెళ్ళి ఇక్కడ చూసుకుంటూ ఆ వచనం మొత్తం చదువుకోవాలి. ఇక్కడ ఒక చోటే గాదు. ఈ 914 వచనమే గాదు.
కిందొక పెద్ద వచనం మొత్తం అంతా బెట్టారు. మార్గాన్ని ఆయన స్టెప్స్‌ని చూపిస్తూ ఉన్న సమయంలో ఏమేమి చేస్తే అందులో నుంచి బయటపడతామని చెప్తూ ఉన్నప్పుడు, అంత పెద్ద వచనం బెడితే ఎవరు నేర్చుకుంటారు? నోటికి ఎవరు నేర్చుకోరు. దాంతో ఏమవుతుందంటే ఎప్పుడు బడితే అప్పుడు, ఎక్కడ బడితే అక్కడ దాని గురించి ఆలోచించుకోవడానికి అవకాశం ఉండదు. చాలా గొప్ప విషయాలు ఆ పూలట్లా ఉన్నాయి, ఈ చెట్లిట్లా ఉన్నాయి, ఆ నీళ్ళట్లా ఉన్నాయి, ఆ బాతులట్లా ఉన్నాయి, హంసలిట్లా ఉన్నాయని వీటి గురించి పద్యాలు రాస్తే కూడా ఉపయోగమేముంది? ఒక పెద్ద పెద్ద లిస్ట్‌లన్నీ పూల లిస్ట్‌లు, చెట్ల లిస్ట్‌లు, పశువుల లిస్ట్‌లు, పక్షుల లిస్ట్‌లు అన్నీ పెద్ద పెద్ద సీస పద్యాల్లో, అందమైన మట్టెబాల్లో, ముద్దు ముద్దుగా ఉన్న ఉత్పలమాల, చంపకమాలల్లో, కంద పద్యాల్లో వాటిలో పెడితే గూడా ఏం ఉపయోగం వాటిని బట్టి గొట్టి ఏం లాభం వాటిని నేర్చుకొని, నోటికి నేర్చుకుని ఏం ఉపయోగము? ఇటువంటి స్టెప్స్ ఏమున్నాయో సాధకులకు ముఖ్యంగా అవసరమైన ఈ స్టెప్స్ అన్నిటిని నోటికి ఈజీగా నేర్చుకునే విధంగా పద్యాల్లో పెట్టుంటే, వాటిని ఒకవేళ మనం నేర్చుకుని నోటికి, వాటిని మాటి మాటికి గుర్తు చేసుకుంటూ, మనం వేరే పనులు చేస్తూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు లేదా పడుకుంటూ ఉన్నప్పుడు, మెలుకుంటూ ఉన్నప్పుడు ఈ పద్యాల్ని గుర్తు చేసుకుంటే అందులో స్టెప్స్ తెలుస్తూ ఉంటాయి. చాలా ముఖ్యమైన అవకాశం చేజారిపోతుంది గదా! అనిపిస్తుంది నాకు ప్రతిసారి. ముఖ్యమైన విషయాలన్నీ వచనంలో బెట్టేసరికి, అయ్యయ్యో! ఎంత ముఖ్యమైన విషయం, ఎంత ముఖ్యమైన, ఎంత గొప్ప అవకాశం చేజారిపోయింది గదా! అని అనిపిస్తుంటుంది నాకు ప్రతిసారి. సరే మనకైతే అవసరం కాబట్టి నెమ్మదిగా చూసుకుందాము. ముఖ్యమైన ప్రశ్నలడిగిందామె. ఇదిగో ప్రకృతి ఉంది. అది మనని తగులుకునుంది. అందులోంచి బయటపడ్డం ఎట్లా? ఒక్కసారి జ్ఞానం గలిగితే అసలు మళ్ళీ జన్మలు లేకుండా, జన్మలు మరణాలు లేకుండా పోవడం ఎట్లా? ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టకుండా ఉండడం ఎట్లా? ఇట్లాంటివన్నీ మోహపూరితమైన ప్రశ్నలన్నీ అడిగింది. దానికి ఆయన మోక్ష స్వరూపమైన జ్ఞానాన్ని ఉపదేశం చేస్తున్నారు చూద్దాము. భగవంతుడేం చెప్తున్నారంటే, నీ స్వధర్మాన్ని అనిమిత్తంగా నువ్వు సాధన చెయ్యి. నీ స్వధర్మమేమి నీ ఆత్మధర్మము. అనాత్మ ధర్మాలు ప్రపంచంలోని కర్మలన్నీ చేసుకుంటూ ఇది నా ధర్మం అనుకుంటూ తిరుగుతూ ఉన్నంత వరకు, నువ్వు అందులోనే చిక్కుకుని ఉంటావు. ఆ ప్రపంచము, ఆ ప్రకృతి ఎప్పుడూ నిన్ను తగులుకునే ఉంటుంది. ఈ ప్రకృతి నన్ను తగులుకుని ఉన్నదే, ఇప్పుడు దాంట్లో నుంచి నేను బయటపడ్డం ఎట్లా? ఇంత అన్యోన్యంగా నన్ను అంటుకుని ఉన్నదే అంటే ఉంటుంది మరి. నువ్వు ఆ ప్రకృతిలో ఉన్నాను, ఆ ప్రకృతిలోని కర్మలన్నీ నావే, నేను చేస్తూ ఉన్నాను అన్న కర్తృత్వం ఉన్నంత వరకు, ఆ ప్రపంచంలోని ధర్మాలన్నీ నా స్వధర్మం అనుకుంటూ నువ్వు చేసుకుంటూ ఉన్నంత వరకు, ఇవన్నీ నా కర్తవ్యాలు అనుకుంటూ ఉన్నంత వరకు, ప్రకృతి నిన్ను తగులుకుని ఉంటుంది. అందులో నుంచి నువ్వు బయటపడ్డం అన్నది ఉండదు. నువ్వు ఎంతవరకు ఆ భావనలో ఉంటావో, అంతవరకు నీకు ప్రకృతి ఉంటుంది. అంతవరకు నీకు ప్రపంచం ఉంటుంది. అంతవరకు నీకు అందులో కర్మలుంటాయి. అంతవరకు ఆ కర్మలు ఆ ప్రపంచంతో నిన్ను కట్టేసి ఉంచుతాయి. ఎప్పుడైతే నువ్వు ఆత్మధర్మంగా చూడ్డం మొదలుపెట్టావో, ఎప్పుడైతే ఆత్మే నీ ధర్మం అనుకున్నావో, అది కూడా అనిమిత్తం, అకారణం దానికి ఏమీ కారణం లేదు. అసలు దానికి మూలం గూడా లేదు. ఆత్మ ధర్మానికి ముందున్నదేమున్నది? దాని నిమిత్తము, దాని కారణము, దానికన్నా ముందున్న హేతువేమున్నది? ఏమీ లేదు. ఆత్మ ధర్మం ఉందంతే. దానికన్నా ముందేమి లేదు. దాని వెనకాల ఏమీ లేదు. దాని పైన లేదు, కింద లేదు. స్వధర్మము అనిమిత్తంగా చేస్తూ ఉండడం. ఆత్మ ధర్మంలోనే ఉండడము. ప్రాక్టీస్ చెయ్యాలి. అట్లానే నిర్మలాంతఃకరణము. ఈ పరధర్మాలన్నిటిని మనము చేసుకుంటూ పోయామంటే, అసత్ ధర్మాలు, అనాత్మ ప్రపంచంలోని కర్మలన్నీ అసత్ ధర్మాలు. అవన్నీ పరధర్మాలు. పరధర్మాలన్నీ భయావహమని భగవద్గీతలో కూడా ఆయన మళ్ళీ చెప్పారక్కడ కృష్ణార్జున సంవాదంలో. ఆ పరధర్మాలన్నీ చేస్తూ ఉన్నంత వరకు ప్రకృతి నీతోటే ఉంటుందది. నిన్ను తగులుకునే ఉంటుంది. నిన్ను వదిలిపెట్టి ఉండదు. స్వధర్మంలో ఉన్నప్పుడే ఆ ప్రకృతి నీలో లయమవుతుంది. తర్వాత నిర్మల అంతఃకరణం ఉండాలి. ఇందుకోసము స్వధర్మాన్ని నువ్వు ఆచరించాలంటే దాన్నే బ్రహ్మచర్యం అంటారు. దాన్నే ఆత్మాచరణ అంటారు. దాన్నే స్వధర్మాచరణలో నువ్వుండాలి అంటే నీ అంతఃకరణము చిత్తమై ఉండాలి. అది నిర్మలంగా ఉండాలి. నువ్వు కర్మలు చేస్తూ ఉన్నంత వరకు నీ అంతఃకరణము అహంకారంగా ఉంటుంది. నేను అని పైకి లేస్తుంది.
అంటే మనము ఇది చేద్దామా? అది చేద్దామా? అని ఆలోచిస్తున్నంత వరకు అది మనస్సుగా ఉంటుంది. సుఖమంటుంది, దుఃఖమంటుంది, అనుభవాలంటుంది. ఆ సమయంలో అది మనసుగా ఉంటుంది. అది ఎప్పుడైతే ఇది మంచిది, ఇది ఇదేనా? ఇది కాదా? నాకు నిద్రొస్తుంది, నాకు జ్ఞాపకం వచ్చింది, అయ్యో! నేను మర్చిపోయాను అని ఇన్ని లక్షణాలతో ఉన్నది అంటే అది బుద్ధిగా ఉంటుంది. బుద్ధిగా, అహంకారంగా, మనసుగా ఉన్నంత వరకు నీ స్వధర్మమేంటో నీకు తెలియదు. పరధర్మాలన్నీ నీ ధర్మాలనుకుంటూ, కర్తవ్యాలనుకుంటూ చేస్తూ ఉంటావు. అంతవరకు ప్రకృతి నిన్ను తగులుకునుంటుంది. అయితే నీ అంతఃకరణం ఎప్పుడైతే చిత్తంగా మారిందో అప్పుడది నిర్మలమై ఉంటుంది. పరిశుద్ధమై ఉంటుంది. పరిశుద్ధం ఉన్నప్పుడే పరిపూర్ణమైన తత్వం తెలుస్తుంది. సునిశ్చితమైన, నిశ్చయాత్మకమైన స్థితిలో భక్తి యోగము భక్తమంటే ఆత్మతో కూడి ఉండడం, ఆత్మై ఉండడము. యోగమంటే కలిసి ఉండడం. భక్తమన్నా, యోగమన్నా ఒకటే అర్థము. అది కలగడము అప్పుడు జరుగుతుంది. అదెట్లా జరుగుతుందంటే సత్కథా శ్రవణ సంపాదితమైన వైరాగ్యం వల్ల. ఈ కథలన్నీ వింటూ ఉంటే వాటి వెనకాల ఉన్న అర్థం తెలుస్తూ ఉంటే వైరాగ్యం కలుగుతూ బయట విషయాల మీద రుచి తగ్గుతుంటుంది. ఇవే వింటూ ఉంటే వీటి మీద రుచి పెరిగి బయట బాహ్య విషయాల మీద రుచి తగ్గుతూ ఉంటుంది. దాని పేరు వైరాగ్యం. పైగా బాహ్య విషయాలని బాహ్యంగా నాకు వేరుగా చూడటం మానేసి అన్నీ నేనే కదా అన్న దృష్టి పెరుగుతూ ఉన్నప్పుడు వాటి మీద మోహం తగ్గుతూ ఉంటుంది. దాని పేరు వైరాగ్యం. అదెట్లా కలుగుతుందంటే ఇవి వింటూ ఉండాలి. పొద్దస్తమానం ఊరికినే వినడం గాదు. వీటిని అర్థం చేసుకుంటూ వింటూ ఉండాలి. ఆలోచిస్తూ వింటూ ఉండాలి. ఆ తర్వాత దృష్ట ప్రకృతి పురుష యాథాత్మ్యంబగు జ్ఞానము. ప్రకృతి పురుష జ్ఞానము యథాతథంగా, యథార్థంగా కలుగుతూ ఉండాలి. ప్రకృతి అంటే ఏంటి? పురుషుడంటే ఏంటి? అని తెలుస్తూ ఉండాలి. దాంతో పాటు బలిష్టంబై కామాన్ అభిష్వంగం. కోరికలతో తగులుకుని ఉండకపోవడం అన్నది బలంగా తయారవుతూ ఉంటుంది. మనసెంత బలంగా అవుతూ ఉంటుందంటే కోరికలకి తగులుకోదింకప్పుడది. ఎందుకు అంటే విరక్తి వల్ల. ఈ వైరాగ్యం వల్ల. దాని తర్వాత తపోయుక్తంబైన యోగము. తపస్సుతో కూడిన యోగం కావాలి. తీవ్రమైన ఏకాగ్రత కావాలి. ఎక్స్‌ట్రీమ్‌లీ ఫోకస్డ్ ఆలోచన ఆత్మ పైనే నిలబడి ఉండాలి. దాన్ని బ్రహ్మాకార వృత్తి అని పిలుస్తారు. బ్రహ్మంగా మొత్తం నా మనసు మారిపోవాలి. బ్రహ్మాకారమై ఉండాలి. నా మనసు నా నా చిత్తం ఎంత శుద్ధమైందంటే, ఆ పరిశుద్ధతే భగవత్ స్వరూపం అది బ్రహ్మాకారము. ఆ బ్రహ్మాకారంగా మారిపోవాలి. బ్రహ్మగా నా చిత్తం నా అంతఃకరణము బ్రహ్మగా మారిపోవాలి. అంత తీవ్రంగా ఉండాలది. ఆ ఏకాగ్రత అట్లా ఇట్లా గాదు. ఏది చూస్తూ ఉన్నానో ఇంకా అదిగా మారిపోతుంది. మనసుకున్న లక్షణం, అంతఃకరణానికున్న లక్షణం ఏంటంటే, మనం ఏది చూస్తూ ఉంటామో, దేని గురించి ఆలోచిస్తూ ఉంటామో దానిగా అది మారిపోతుంది పూర్తిగా. ఇప్పుడు కాఫీ అనుకున్నాననుకోండి, కాఫీగా నా మనసు మొత్తం మారిపోతుంది. అట్లానే బ్రహ్మం అనుకున్నాననుకోండి, బ్రహ్మ యొక్క లక్షణాలు మొత్తం పూర్తిగా నాకర్థమయ్యాయనుకోండి, నిర్గుణ నిరాకార తత్వంగా అది మొత్తం ప్రకాశం చిన్మాత్రంగా ఉన్నది నాకర్థమైతే, బ్రహ్మం అనుకోగానే మొత్తం నా మనసంతా బ్రహ్మాకార వృత్తిగా మారిపోయిందనుకోండి. ఆ స్థితి ఉండాలి. అప్పుడేమవుతుంది ప్రకృతి అప్పుడు దంతహ్యమానమై తిరోధానమైతుంది. అప్పుడు ప్రకృతి లేకుండా పోతుంది. బ్రహ్మాకార వృత్తిగా, బ్రహ్మాకారంగా నా మనసు మొత్తం నా అంతఃకరణం మొత్తం బ్రహ్మాకారంగా మారిపోయిందంటే మాత్రమే ప్రకృతి లయమైపోతుంది. తిరోధానమై తిరిగిపోతుంది. ఇంకది ఉండదు. దంతహ్యమానమైపోతుంది. అదియునుగాక అరణిగతంబైన వహ్నిచే అరణి దహింపబడు చందంబున. ఒక చాలా అందమైన విషయం మనం భావన చేసుకోవాలి. ఇప్పుడు ఒక చెక్క ఉన్నదనుకోండి. అందులో నిస్త్రాణంగా, నిద్రాణంగా, అవ్యక్తంగా అగ్ని ఉంటుంది. నిప్పు ప్రతి చెక్కలో ఎండిపోయిన చెక్కలో నిప్పు ఉంటుంది. కానీ బయటపడి కనపడదు. ఎప్పుడైనా దాన్ని
ఇంక దేనితోటైనా రాసామనుకోండి, ఆ రాపిడికి అందులో నుంచి అగ్ని పుట్టిందనుకోండి, లేదా ఏదో కారణానికి చెక్కకు అగ్ని తగిలిందనుకోండి. అప్పుడేమైతుంది, ఆ చెక్కలో నుంచి వచ్చిన అగ్ని, ఆ చెక్కను మొత్తం కాల్చేస్తుంది. ఆ చెక్కలోనే ఉన్నది ఆ అగ్ని. అంతవరకు ఉన్నది ఊరికినే అట్లా ఉన్నదది. ఏ కారణంగా అయినా సరే ఆ అరణిలో నుంచి అరణి మథనం చేస్తే అందులో నుంచి అగ్ని పైకొచ్చిందనుకోండి, ఆ పైకొచ్చిన అగ్ని ఊరుకుండదు. అది మొత్తం చెక్కని కాల్చేస్తుంది. అట్లానే మనలోనే మనమే అయి ఉన్న ఈ శరీరాల్లో చెక్కలాగా, కాష్టంలాగా ఉన్న ఈ స్థూల దేహాల్లోనే అంతర్గతంగా ఆత్మ జ్ఞానం ఉన్నది. ఆత్మ జ్ఞానమన్న జ్యోతి, అగ్ని ఉన్నది. అది ఒకవేళ బయటికొచ్చిందంటే మాత్రము, ఆ పైన ఉన్న కట్టెను, స్థూల దేహాన్ని మొత్తము కాల్చేస్తుంది. నువ్వేమడిగావు? చచ్చి మళ్ళీ పుట్టకుండా ఉండే జాడ ఏది అంటే ఇదే మళ్ళీ. చావడంతోటి సంబంధం లేదు. స్థూల దేహం ఎప్పుడో ఒకప్పుడు పడిపోతుంది, పోతే పోయింది. మళ్ళీ నీకు జన్మలు లేకుండా ఎందుకు పోతాయంటే, మళ్ళీ ఆ కట్టెను కాల్చేసినట్టు నీ జ్ఞానాగ్ని నీ జన్మల్ని కాల్చేస్తుంది. అది దాని పద్ధతి. ఆ చందంబున ఆ రకంగా జ్ఞానంతో ఊరికే మామూలు జ్ఞానం గాదు. తత్వ దర్శనం చేయించే ఆత్మ జ్ఞానంతో నిరంతరము బలంగా మనం ఏం ఆలోచించాలి అంటే, ఈ ప్రకృతి దోషభూయిష్టమై ఉన్నది అని చూస్తూ ఉండాలి. ప్రకృతిలో ఒక దోషమున్నది. ప్రకృతిలో ఉన్న దోషమేమున్నది అంటే అది అవిద్యాపూరితం అంటే అసంపూర్ణమైన విద్య. అవిద్య అంటే అసంపూర్ణమైన విద్య. అసత్ అంటే అసంపూర్ణమైన సత్. ఎందుకు అంటే లిమిటేషన్స్ తోటి ఉంటుంది. నా జ్ఞానము పరిపూర్ణమై ఉన్నది. ఇప్పుడు అసంపూర్ణమైన ఆది అంతుతో ఉన్న శరీరాల్లోకొచ్చేసరికి ఇంత మాత్రమే అనుకునేసరికి అసంపూర్ణమై ఉన్నది అని తెలుస్తుంది. తెలిసి ఇదే దోషము. ఈ అసంపూర్ణమైన జ్ఞానము దాన్నే అజ్ఞానం అని పిలుస్తాము. అసంపూర్ణమైన విద్యనే అవిద్య అని పిలుస్తాము. ఈ అసంపూర్ణంగా ఉన్నదే ఇందులో ఉన్న దోషము అని తెలుసుకుంటే, ఎప్పుడు ఇంతకు ముందు మనము శుద్ధమవుతాం కదా! పరిశుద్ధమైనప్పుడే పరిపూర్ణం తెలుస్తుంది. దాంతో ఆ ప్రకృతి జీవుడి చేత భుక్తభోగమై విడువంబడు. ఆ జీవుడు అంతవరకు ఆ ప్రకృతిని బెట్టుకొని ఏవో అనుభవిస్తూ ఉన్నాడు గదా! ఆ విధంగా భోగాలన్నీ భుక్తం ఇంక అనుభవించేసాను ఇంక అవసరం లేదు అని ఆ జీవుడు ఆ ప్రకృతిని వదిలేస్తాడింక. అంతవరకు వాడుకున్నంత వాడుకొని, ఇంక అవసరం లేదని ఇంక వదిలిపెట్టేస్తాడు. అప్పుడు ఇంకా తగులుకొని ఉండడానికి అవకాశం లేదు. ప్రకృతి వాడిలోనే లయమైపోతుంది. అది పద్ధతి. అది ఉన్నది అని నువ్వు అనుకున్నంత వరకు అది ఉంటుంది. దాని గురించి నువ్వు పట్టించుకోకుండా నువ్వెవరో తెలుసుకున్నావంటే అదొచ్చి నీలో లయమైపోతుంది అని చెప్పారు. విను. ప్రకృతి నైజ మహిమంబున తనలోనున్నట్టి పురుషునకు, మహేషునకు అశుభ విస్ఫురణన్ అనయము కావింపజాలదు అది ఎట్టనినన్. ఇంకా చెప్తాను విను. ప్రకృతి మరిట్లా తగులుకునుంది గదా! అందులో నుంచి బయటపడ్డం ఎట్లా? అని అడిగావు గదా! ఈ ప్రశ్నకు జవాబు విను. నైజము దాని స్వభావం అట్లాడిది. ఆ ప్రకృతి దాని స్వభావం వల్ల ఆత్మను తగులుకుని ఉంటుంది. అయితే వీడు భుక్తభోగంలాగా దాన్ని వదిలిపెట్టేస్తే, ఇంకా ఆ సమయంలో తనలోనే ఉన్న ఆ పురుషుణ్ణి, ఆ మహేశ్వరుణ్ణి ఇంకా అది తగులుకోలేదు. అశుభము, అశుభం అంటే గూడా మళ్ళీ చెడు అని చెప్పుకోవడం ఎందుకు? అవిద్య అంటే అసంపూర్ణ విద్య, అజ్ఞానం అంటే అసంపూర్ణ జ్ఞానం అని చెప్పుకున్నట్టే, అశుభం అంటే అసంపూర్ణ శుభము. సర్వమంగళం కాకుండా కొంత కొంత మంగళము మిగిలినవంతా లేకుండా ఉండడం అని అసంపూర్ణంగా ఉన్నది గదా! అట్లా కాకుండా శుభము పరిపూర్ణంగా ఉంటుందింకా. మంగళం తప్ప వేరేది లేకుండా శుభము, క్షేమము, సుఖము, ఆనందము తప్ప వేరేది లేకుండా ఉంటుందప్పుడు. ఇంకా ఆనందంలో నుంచి తగ్గించడము, సుఖంలో నుంచి తగ్గించి దుఃఖాన్నివ్వడము, అటువంటివన్నీ చెయ్యడము అనయము ఇంక
ఎప్పుడూ అది కావింపజాలదు, ఇంక చేయలేదు. ఇంకా ఆ శరీరం ఒకవేళ ప్రపంచంలోనే ఉన్నట్టుగానే కనిపించినా గూడా, ఆ ప్రకృతి ఇంక వాడిని ఏమీ చేయలేదు. వాడు వదిలిపెట్టేసిన తర్వాత ప్రకృతి వాడిని పట్టుకోవడానికి దానికి అవకాశం లేదు. అదెట్లా అంటే, పురుషుడు నిద్రవో కలలవొందు అనర్థకముల్ ప్రబోధమందు అరయగ మిథ్యలై పురుషునందు ఘటింపని కైవడిన్ పరేశ్వరునకు ఆత్మనాథునకు సర్వశరీరికి కర్మ సాక్షికిన్ పరువడి వందవు ఎన్నటికి ప్రాకృత దోషములు అంగనామణి. ఓ అంగనామణి దేవహూతి అమ్మ, పురుషుడు నిద్రపోతూ ఉన్నాడనుకో. ఇప్పుడు సుషుప్తి పక్కన పెట్టు. సుషుప్తి ఎగ్జాంపుల్ ఎవరి కోసం చెప్పుకున్నాం మనము? ఆత్మానుభవము, ఆత్మ జ్ఞానము, ఆత్మవేత్త ఇటువంటి వాళ్లకు సుషుప్తి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం గదా! మిగిలిన వాళ్ళుంటారు. కలల్లో ఉన్న వాళ్ళని బెట్టుకుని, కలలు చూస్తూ ఉన్న వాళ్ళ గురించి చెప్పుకుంటూ, మిగిలిన వాళ్ళ గురించి మనం అర్థం చేసుకుందాము. ఆత్మవేత్తలు, ఆత్మజ్ఞానులు గాదిప్పుడు. మామూలు మనుషులు. వీళ్ళ గురించి. ఎవరు? ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా ఈ మార్గంలోకి వచ్చి, ఆ జ్ఞాన మార్గంలో ఇప్పుడిప్పుడే సాధన చేసుకుంటూ ఉన్న వాళ్ళకి కళ గురించి చూద్దాము. పురుషుడు వాడొకడు నిద్రపోతూ ఉన్నాడు. వాడు కలల్లో ఉన్నాడు. అప్పుడు వాడికేవో అనర్థాలన్నీ కలిగినట్టు. వాడికి ఇష్టం లేనివి, వాడికి కష్టం కలిగించేవి, వాడికి దుఃఖాన్నిచ్చేవన్నీ ఏవో జరిగినట్టు వాడేవేవో కలలు కన్నాడనుకోండి. ప్రబోధమందు వాడు నిద్ర లేచిన తర్వాత అరయ్యగా కలలో ఏదో వచ్చిందనుకుంటాడు. అవన్నీ మిథ్యలే, జరగలేదులే. ఊరేదో కలొచ్చింది అనుకుంటాడు వాడు. ఇంకా పట్టించుకోడు. ఆ పురుషుడికి నిద్ర మేల్కొన్న తర్వాత కలలో నుంచి వెంటబడి బయటికొచ్చి వాడి జాగృత అవస్థలో అవన్నీ జరుగుతాయేంటి? కలలో ఎవరో వాడి మెడ కోసేసినట్టు వాడికి కలొచ్చిందనుకోండి. మేలుకున్న తర్వాత నిజంగా వాడి మెడ తెగి ఉంటుందా? ఉండదు. కలలో నుంచి మళ్ళీ జాగృత అవస్థలోకొచ్చి ఆ కలలో జరిగినవన్నీ వీడిని అంటుకోవేమి. అవే పురుషుడిని మళ్ళీ బయటకొచ్చిన తర్వాత ఘటింపవు. ఏమి జరగవు. ఆ కైవడిన అదే విధంగా పరేశ్వరుణ్ణి, ఆత్మనాథుణ్ణి, సర్వశరీరిని, కర్మసాక్షిని పరువడి పొందవు ఎన్నటికి ప్రాకృత దోషములు. ఆ ప్రకృతి వల్ల జరిగే దోషాలు ఏదో కల్లో జరిగినట్టుంటాయి. వీడికి ఊరికినే వాడు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అసలు అంతకన్నా ముందు ఆత్మవేత్తలు ఎట్లా ఉంటారంటే సుషుప్తిలో ఉన్నట్టు అంత ఆత్మస్వరూపంగా చూసుకుంటారు. ఇంకా ఆ స్థితికి రాలేదనుకోండి వీడు, ఆ ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ఉన్నదని అనిపిస్తుంది గానీ, ఆ ప్రపంచంలోని విషయాలేవి వాడిని తాకవు. కలలోని విషయాలు మెలుకున్న వాడికి ఎట్లా తాకవో, అట్లా వీడు మెలుకునుంటాడు. ఊరికనే చూస్తుంటాడు. ప్రపంచంలో ఏవో జరుగుతుంటాయి. వాడినేవి తాకవప్పుడు. అట్లా ఉంటాయి. ప్రకృతి దోషాలేవి వాడికి తాకవు ఓ అంగనామణి అని వెండియును ఇట్లనియే. అధ్యాత్మ తత్పరుడగు వాడు పెక్కు జన్మంబుల పెక్కు కాలంబులందు బ్రహ్మపద ప్రాప్తి పర్యంతమును పుట్టు సర్వార్థ వైరాగ్యశాలియగుచు పూని ఆ ఉపదేశంబు పడిన విజ్ఞాన సంపత్తి చేత పరగ ప్రబుద్ధుడై బహువారములు భూరి మత్ ప్రసాద ప్రాప్తి మతి తనర్చు నిజ పరిజ్ఞాన విచ్ఛిన్న నిఖిల సంశయుండు నిర్ముక్త లింగదేహుడు నగుచు అనగా యోగీంద్ర హృద్గేయమగు మదీయ దివ్యధామంబు వందును సందీప్తుడగుచు. ఓ అనగా పాపములు లేని నిష్కళంకమూర్తి, అధ్యాత్మ తత్పరుడు, ఆత్మ తత్పరతతో ఉన్నవాడెవడున్నాడో, ఆత్మ గురించి ఆలోచన చేస్తూ ఉన్నవాడు. ఇంక వీడు ఇంకొక రకము. ముందు వాడెవరు? వాడు ఉత్తమాధికారి. మొత్తం అంతా వాడి స్వరూపంగానే చూసుకుంటాడు. సుషుప్తిలో మనము ఏదో గాఢ నిద్రా సమయంలో అన్నిటిని నాలో లయం చేసుకొని ఎట్లా ఉన్నామో వాడు మొత్తం అంతా అట్లా ఉంటాడు. రెండో వాడు కలలాగా ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు. వాడు మధ్యమాధికారి. ఇప్పుడు మందాధికారి. వీడు ఆత్మ గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎక్కువ జన్మలు కలుగుతూ ఉంటాయి వాడికి. ఇంకా పూర్తిగా జ్ఞానం కలగలేదు. ఇంకా వేరే లోకాలున్నాయని వాడు అనుకుంటూ ఉంటాడు గాబట్టి అవన్నీ ఉంటూ ఉంటాయి. ఎక్కువ కాలం ఎంతో కాలం అట్లా గడుస్తూ ఉంటుంది. వాడు బ్రహ్మపద ప్రాప్తి పర్యంతము పుడుతూ ఉంటాడు, పోతూ ఉంటాడు. కానీ ప్రతి జన్మలో వాడెక్కడెక్కడ వాడి సాధనను ఆపాడో అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటాడు. చివరికి సర్వార్థ వైరాగ్యశాలి అగుచు ఏదో ఒక చివరి జన్మలో వాడికి
అన్ని అర్థాలు బ్రహ్మలోక పర్యంతము ఇంక అన్ని అనర్థాలే పో అనుకుంటాడు వాడు. నేను ఇహపరాలు సాధించడం కోసము ఇది నా అర్థము. పరమ పురుషార్థాలు సాధించాలి గదండీ! చతుర్విధ పురుషార్థాలు సాధించాలి అనుకుంటే అవన్నీ అర్థాలు, అర్థాలు, అర్థాలు అనుకుంటూ వాడు ఎన్నో అర్థాలు ఇహపరాలని ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాడు బ్రహ్మలోకం దాకా. అయితే చివరికి ఈ సర్వార్థాలు చతుర్విధ పురుషార్థాలే గాదు. అసలు సర్వ అర్థాలు అవసరం లేదనుకోని వాటి మీద వైరాగ్యం కలుగుతుంది వాడికి ఎప్పటికో ఒకప్పటికి. అప్పుడు దాంతో పూనివాడు ఈ ఉపదేశాలన్నీ వింటూ ఉంటాడు. దాంతో విజ్ఞాన సంపత్తి కలుగుతూ ఉంటుంది. జ్ఞాన సంపద పెంచుకుంటూ ఉంటాడు. దాంతో వాడు ప్రబుద్ధుడవుతాడు. ఒకానొక సమయంలో వాడికి మెలకువొస్తుంది. ఒకానొక సమయంలో మెలకువొచ్చి పైన చెప్పిన పద్యంలోకి ఇక్కడికి వెళ్తాడు వాడు. నిద్రలో నుంచి మెలుకున్న వాడిలాగా బ్రహ్మాండాన్ని ఊరికనే చూస్తూ ఉంటాడు. కలలో చూసిన విషయాలు వాడిని తాకనట్టే, కలలో జరిగినవి ఏవైనా సరే వాడు మెలుకున్న తర్వాత వాడికి తగలకుండా ఉన్నట్టే, వాడు ఊరికనే చూస్తూ ఉంటాడు. అవేవి వాడికి తగులుకోవు. వాడు మెలుకునుంటాడు. వాడు ప్రబుద్ధుడవుతాడు. ఇక్కడికి రావడానికి వాడు మందాధికారి ముందు చాలా జన్మల ప్రయత్నాలు చేసుకుంటాడు. వాడికింకా లోకాలు కావాలనే ఆశ ఉన్నంత వరకు లోకాలు కలుగుతూ ఉంటాయి. ఎప్పటికో ఒకప్పటికి. అవన్నీ పునరావర్తినః అర్జున అని అర్జున కృష్ణ సంవాదంలో చెప్పినట్టు, ఇవన్నీ పునరావృత్తితోటి ఉంటాయి. మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. వద్దు నాకని వైరాగ్యం కలిగినప్పుడు మాత్రమే ఈ ఉపదేశం వాడికి కలుగుతుంది. కావలసిన జ్ఞానోపదేశము, మార్గోపదేశం కలిగి, ఆ విజ్ఞాన సంపదతో వాడు ప్రబుద్ధుడై మేల్కొని, బహువారములు భూరి మత్ ప్రసాద ప్రాప్తి మతి తనర్చును. ఇంక ఎంతో కాలం వాడు అదే జ్ఞానాన్ని పెట్టుకుని ప్రయత్నం చేసుకుంటూ ఉంటాడు. తర్వాత ఆత్మ పరిజ్ఞానం కలిగి, దాంతో వాడి సకల సంశయాలన్నీ ఛిన్నమయ్యి, దాంతో ఆ విధంగా వాడు ఉన్నప్పుడు నిర్ముక్త లింగదేహుడు అప్పుడు ముక్తి కలుగుతుంది వాడికి దేహాల్లో నుంచి. ఆ విధంగా ఉంటాడు అనగా, యోగీంద్ర హృద్గేయమగు యోగీంద్రుల హృదయాల్లో తెలియబడేవాడు, యోగులు వాళ్ళ హృదయంలో దర్శిస్తూ గానం చేస్తూ ఉండే ఏ తత్వమున్నదో, ఏ దివ్యమైన ధామము అంటే ప్రకాశమున్నదో, ఆ జ్ఞాన ప్రకాశం, ఆత్మ ప్రకాశాన్ని వాడే సందీప్తుడవుతూ, వాడే ఆ ప్రకాశమై, ఆ ప్రకాశాన్ని తెలుసుకుంటాడు అని చెప్తూ ఉన్నారు. ఇంకిక్కడి నుంచి చాలా విషయాలు బహుశః మన పోతన గారు కొంత వేరుగా రాస్తూ ఉండొచ్చు మూలానికి. అయితే ఉన్నవన్నీ నేను ప్రతి చోట మూలానికి వేరుగా ఉన్నవన్నీ చూపిస్తూ ఇంక వెళ్ళను. మరీ కొంచెం ఎక్కువగా తేడాగా ఉన్నవి అసలు నేను చదవకుండా ఇక్కడ పువ్వుని నా భక్తులచే ఉపదేశింప అనేదో ఉంది కదా! దాన్ని ఒరిజినల్‌లో లేదు గాబట్టి, మూలంలో లేదు గాబట్టి అసలు నేను చదవకుండా దాటుకుంటూ వెళ్ళాను. ఇంక అట్లా చేస్తాను. ప్రతి చోట నేను ఎక్కడైనా వదిలిపెట్టేసని చెప్పకుండా స్పెసిఫిక్‌గా ఒక చోట నేను అసలు చదవడం గూడా చదవట్లేదు, ఆ మాట గూడా అనట్లేదంటే, మూలంలో లేదు అని చూసుకోండి. కానీ అంత మాత్రానికే ఊరుకోవడానికి వీల్లేదు. మీరు కూడా మళ్ళీ ఈ భాగవతము మూల భాగవతంలోకి వెళ్ళి ఆ 25, 26 అధ్యాయం నుంచి ఉన్న విషయాలని చదువుకుంటూ వెళ్తూ ఉన్నారనుకోండి, మీకు తెలుస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ కొంచెం కొంచెం మారుతూ వెళ్ళిందో అవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పింది ఇక్కడ మద్భక్తః ప్రతిబుద్ధార్థః మత్ప్రసాదేన భూయసా నిశ్రేయసం స్వసంస్థానం కైవల్యాఖ్యం మదాశ్రయం అనేవేదో చెప్తూ ఉన్నారు గదా! యదా ఏవం అధ్యాత్మ ఆత్మరతః కాలేన బహుజన్మన సర్వత్ర జ్ఞానవైరాగ్యః ఆ బ్రహ్మ భువనాత్ మునిః మద్భక్తః ప్రతిబుద్ధార్థః అని చెప్తూ ఉంటారు. ఇక్కడెక్కడ నా భక్తులు చెప్పిన ఉపదేశాన్ని అని చెప్పలేదాయన. ఎందుకంటే వీడికి ఆ ఉపదేశం తెలుసు. లోపల నుంచే వాడి హృదయంలో నుంచే కలుగుతూ ఉంటుంది. అది మొత్తం ఆ జ్ఞానం ప్రకాశం లోపల నుంచి ప్రకాశిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాడు ఆ స్థితికొచ్చాడు. ఆత్మారామ స్థితికొచ్చాడు. కాబట్టి అక్కడ కొంచెం కొంచెం ఎక్కడెక్కడ మారిపోతూ ఉంటాయో మన మూలంలో నుంచి ఇంక వాటిని స్పెసిఫిక్‌గా నేను ఐడెంటిఫై చేసి చూపించను. దాటుకుంటూ వెళ్ళానంటే మూలంలో లేదని అర్థము. మీరు కావాలంటే మళ్ళీ కావాలంటే అని గాదు. వెళ్లి చూసుకుంటే మంచిది. మూలంలో అసలేముంది అని చూస్తే ఇంకా బాగుంటుంది. దానివల్ల మూలాన్ని గూడా దీంతో పాటు ఇంకొకసారి, దీన్ని మూలంతో పాటు ఇంకొకసారి 2 సార్లు చూసినట్టుంటుంది. పారాయణంలాగా ఉంటుంది. నేను అట్లానే చేస్తాను. ఇక్కడ చదివే ప్రతి పద్యాన్ని
ప్రతి వారము నేనిక్కడ కూర్చొని చెప్తున్నప్పుడల్లా, ఇక్కడ ఏ పద్యం, ఏ వచనం ఏది చదివినా సరే, మూలంలో ఏమున్నదని ముందు ఇది కూడా చదువుతాను. ముందు గాని, వెనక గాని, మధ్యలో గాని, దాంతో పాటు గాని, ఇది కూడా చదువుకుంటూనే దీన్ని చూసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని చెప్తాను. దానివల్ల ఏమవుతుందంటే 2, 2 సార్లు చదివినట్టు అవుతుంటుంది నాకు. 2, 2 సార్లు, 3, 3 సార్లు, 4, 4 సార్లు చదివినట్టు అవుతుంటుంది. ఎంత లాభము, ఎంత లాభమో! మనసు ఇంకా అందులోనే నిలబడి ఉంటుంది. ఈ చెప్తూ ఉన్న వస్తువు నా మనసులో దృఢమవుతూ ఉంటుంది. కాబట్టి మీకు అవకాశం ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ విధంగా చెయ్యొచ్చు. కానీ నేను చాలా ముఖ్యం అనిపిస్తే తప్ప ఇంక ప్రతి చోట తేడాలు చూపిస్తూ వెళ్ళను. మరియు మోక్షంబునకు ఇతర ఐశ్వర్యంబులు అంతరాయంబులు కావున వానియందు విగత సంగుండును మదీయ చరణ సరోజస్థిత లలితాంతరంగుండును అగువాడు మృత్యుదేవతను అపహసించి మోక్షంబునొందును అని చెప్పి వెండియు యోగ లక్షణ ప్రకారంబు వినిపింతును వినుము అని భగవంతుండైన కపిలుండు నృపాత్మజకు ఇట్లనియే. మళ్ళీ ఇక్కడ అనిమాది అష్ట ఐశ్వర్యాలని ఇక్కడ ఆయన ఏం చెప్పలేదు. ఆయన ఏమన్నారంటే ప్రాప్నోతి ఇహ అంజసా ధీరః స్వదృశాత్ చిన్న సంశయః యద్గత్వా న నివర్తేత యోగి లింగాత్ వినిర్గమే వరకు లింగదేహాన్ని వదిలిపెట్టేస్తాడు అని ఇక్కడ నిర్ముక్త లింగదేహుడు వరకు ఆ పద్యం వరకు వచ్చింది. ఆ తర్వాత యదా న యోగోపచితః సుచేతః మాయాసు సిద్ధస్య విసజ్జతే అంగ అనన్యహేతుషు అధ మే గతిః స్యాత్ ఆత్యంతికి యత్ర న మృత్యుహాసః అని చెప్పారు. ఇక్కడ ఎక్కడ అణిమాది అష్టసిద్ధులని చెప్పలేదు. సరే కొంచెం భావన చేసుకొని రాస్తే బానే ఉంటుంది. కానీ బేసికలీ వాడి సిద్ధి అణిమ, లగిమ, గరిమ లాంటి అష్టసిద్ధులు అవ్వవలసిన అవసరం కూడా లేదు. ఆ సిద్ధుడెవడున్నాడో అని చెప్తున్నారు అంతవరకే. సిద్ధుడు అనగానే ఏదో నేను సన్నగా అయిపోతాను, లావుగా అయిపోతాను, పొడుగ్గా అయిపోతాను, పొట్టిగా అయిపోతాను, దూరంగా ఉన్న వాటిని తెచ్చుకుంటాను అని ఇట్లాంటివి ప్రాకామ్యం, ప్రాప్తి అనుకుంటూ ఇవన్నీ ఉండవలసిన అవసరం లేదు. సిద్ధి అంటే జ్ఞాన సిద్ధి, వైరాగ్య సిద్ధి కూడా కలగొచ్చు. ఎప్పుడైతే యోగం చేత వాడి అంతఃకరణము వృద్ధి చెందుతూ ఉన్నదో, వాడి జ్ఞానము వాడిలో విస్తృతమవుతూ ఉన్నదో, ఆ విధంగా జ్ఞాన సిద్ధి కలిగిన వాడి యొక్క మాయ వాణ్ణింక తగులుకోలేదు. వాడా మాయకు లోనై ఉండడు నా విసర్జతే. ఇంకా అప్పుడేమవుతుంది? నా గతిని ఆత్యంతికమైన స్థితి అని ఏదంటారో దాన్ని వాడు పొందుతాడు. ఇంక మృత్యువుని చూసి నవ్వుతాడు వాడు. "యారా మృత్యువు నువ్వని ఇంకోటున్నావా?" అని చూసి నవ్వుతాడు. ఆ రకంగా ఉంటుంది. మృత్యువు అని ఒకటుందా? ఎవరైనా వాడు చచ్చిపోయాడండి, వీడు పుట్టాడండి అని చెప్తే వీడికి నవ్వొస్తుంటుంది వింటున్న వాడికి. ఎందుకంటే మృత్యువు లేదని తెలిసిన తర్వాత నవ్వే వస్తూ ఉంటుంది. ఆ రకంగా తయారవుతాడని ఈయన చెప్పారు. ఇక్కడ అణిమాది అష్టసిద్ధులని ఆయన చెప్పలేదు. కాబట్టి దాన్ని పక్కన బెట్టి, ఇప్పుడు అటువంటి సిద్ధి, జ్ఞానమన్న సిద్ధిని ఇక్కడ పైన చెప్పుకున్న సిద్ధి సాధించిన వాడెవడున్నాడో, జ్ఞానము, వైరాగ్యమైన సిద్ధిని సాధించిన వాడు, ఇంక మిగిలిన సిద్ధులన్నీ, మిగిలిన మొత్తం ప్రాప్తులన్నీ, అర్థాలన్నీ ఏవేవి అర్థాలనుకున్నాడో వాడు. ఇంతకు ముందు పాపం వీడు మందాధికారి, ఇంతకుముందు సర్వార్థాలనుకుంటూ వాడు చాలా సాధించుకున్నాడు. అవన్నీ సిద్ధులు వాడివి. ఎన్నో లోకాలు, బ్రహ్మాది పర్యంతం అన్ని లోకాలు సాధించుకున్నాననుకున్నాడు వాడు. ఇహంలో గూడా చాలా డబ్బులు సంపాదించుకున్నాను, చాలా పేరు ప్రతిష్టలున్నాయి, ఇహంలో గూడా నాకు చాలా ఇళ్ళున్నాయి, కార్లున్నాయనేమో అనుకుంటాడు వాడు. ఎన్నో సాధించుకున్నాననుకున్నాడు. అవన్నీ సాధించుకున్నవి సాధనలు గావు, సిద్ధులు గావు. నేను ఇహపరాలని సాధించుకున్నవేవి నాకు సిద్ధులు గావు. యాక్చువల్‌గా మోక్షానికి అంతరాయాలవి. అవి మోక్షానికి అంతరాయాలు. ఏమిదంతా గోల అనుకోని వాడు, వాటి యందు విగత సంగుడవుతాడు వాడు. అవసరం లేదనుకుంటాడు. దాంతో మదీయ చరణ సరోజస్థిత లలితాంతరంగుడు. ఎంతసేపు ఈ ఆచరణే. ఆచరణం అంటే ఆచరించడము. ఆత్మాచరణలోనే, ఆత్మాభ్యాసంలోనే ఉంటాడు వాడు. దాంతో మృత్యుదేవతను అపహసించి, మృత్యు ఉందే ఒకటి ఫస్ట్ అని వాడికి నవ్వొస్తూ ఉంటుంది. ఇంకా మోక్షాన్ని ఆ విధంగా పొందుతాడు వాడు అని చెప్పి వెండియు యోగ లక్షణ ప్రకారంబు వినిపింతు వినుము. యోగ లక్షణం అంటే ఏంటి? దాని ప్రకారం ఏంటి? దాని పద్ధతి ఏమని చెప్తాను విను.
అని భగవంతుడు కపిలుడు నృపాత్మజ రాకుమారి అయిన దేవహూతికి ఇట్లా చెప్తూ ఉన్నాడు. దీనిధులై ఏ యోగ విధానంబున చేసి మనము తగ విమలంపై మానితమగు మత్ పదమున్ పూనుదురో ఆ యోగ ధర్మంబుల నెరిగింతున్. ధీనిధులై, ధీ అంటే బుద్ధి, ప్రజ్ఞానం, బ్రహ్మ. దాన్ని వాళ్ళు బుద్ధిలో పెట్టేసుకుంటారు ఇంకా. ఆ రకంగా ఉన్న వాళ్ళెవరున్నారో, ఏ యోగ విధానంతో వాళ్ళ స్థితికి వెళ్లారో, దేని వల్ల వాళ్ళ మనసు ఆ విధంగా వినిర్మలమై ఉన్నదో, దాంతో ఘనమైన నా పదాన్ని వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారో, దానికి కావలసిన యోగమేమి, దాని లక్షణాలేమి అని ఎరిగింతును చెప్తాను. ఈ విధంగా ఈ మందాధికారులకు చెప్తూ ఉన్నారు. ఉత్తమాధికారులు పైనే ఉంటారు. వాళ్ళు సుషుప్తి అవస్థలో మనతో మనం రమిస్తూ ఉన్న స్థితిలో వాళ్ళు ఎప్పుడూ అట్లానే ఉంటారు. వాళ్ళకి చెప్పక్కర్లేదు. మధ్యమాధికారులు లోకంలో ఉన్నవి మొత్తం అంతా ఉంటే ఉన్నాయి, ఇదంతా మిథ్య అనుకుంటారు. ఊరికనే కలలో చూసినట్టు చూస్తూ ఉంటారు. వాళ్ళు తర్వాత ఎప్పటికో ఒకప్పటికి ఉత్తమాధికారుల స్థితికి వెళ్తారు. యోగారూఢ స్థితికి వెళ్ళి అక్కడుంటారు. కింద ఉన్న వాళ్ళు ఇంకా ఏవో లోకాలున్నాయని తిరుగుతూ ఉన్నారు గదా! వాళ్ళు ఇప్పుడు 6 వృక్షోహో మునేహ అని చెప్పారు గదా! 6 వృక్షులై ఈ మెట్లని ఎక్కుతూ వెళ్తూ ఉన్న వాళ్ళ కోసము హెల్ప్‌గా వాళ్ళకు సపోర్ట్ సిస్టమ్‌గా స్టెప్స్, ఈచ్ స్టెప్ సెపరేట్ స్టెప్స్ నెమ్మదిగా చెప్తూ ఉంటారు. ఏమి చెయ్యాలి? ఏమి చెయ్యాలని? మళ్ళీ ఇంత పెద్ద వచనంలో గాకుండా చిన్న చిన్న పద్యాల్లో గుర్తుంచుకోవడానికి వీలుగా రాసుంటే, నేర్చుకోవడానికి ఉపయోగంగా ఉండేది ఎప్పుడు పడితే అప్పుడు వాటిని మాటి మాటికి గుర్తు చేసుకొని, వాటిని మననం చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఒక గొప్ప అవకాశం అనిపిస్తుంది నాకు. అయ్యో! అనిపిస్తుంది. సరే పర్వాలేదు. మనకేమి నష్టం లేదు. వచనంలో ఉన్నా పర్వాలేదు. ఈ వచనం మొత్తం ఇదే విధంగా బట్టి కొట్టకపోయినా గూడా, ఇందులో ఉన్న విషయాన్ని మాత్రం మనసులో పెట్టుకొని, దాన్ని అదే పనిగా ఆచరిస్తూ వెళ్తాము. మనకేంటి తక్కువ? మనము ఆ మార్గంలోనే ఉన్నాము. దాన్ని ఆచరిస్తూ ఉన్నాం. మనకు భయం లేదు. వచ్చే వారం కలిసి కూర్చొని ఈ వచనంలో ఉన్న విషయాలన్నీ గురువుగారు ఏమి స్టెప్స్ చెప్తున్నారు మందాధికారులకని చూసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుకుందాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.